the most vibrant, vocacious, sparkingly, sparingly, captivating and cool. Pooja Hegde. అంటే అంటాను, लगता है कि आसमान से फरिश्ता उतर के संगे मरमराने में पन्या ले ली. हर खली मस्ते खाब हो जाती है, पत्ती पत्ती गुलाब हो जाती है. तू न डाली महफिदा नजरिया, वरना शबनम शराब हो जाती है. शराबी షేపులతోనే మత్తెక్కించావే, జవానీ జర్కులతో నా మతిపోగొట్టావే, బెనామీ హక్కులతో నీ తతగట్టేస్తాలే. ఓ మకడా 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 రే, మకడా 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 రే. అమ్మాయి నచ్చిందే 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 అంటుందే, కత్తిపై దగ్గరించి పోతుందే 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 పోతుందే. చలాకి 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 చల్ 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 చలాకి. చూపుతో మంత్రం చేశాలే, షరాబీ చేతుల్లో నన్ను తెగించాలే. హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. పత్తి పత్తి గులాబ్ హో జాతి హే, పత్తి పత్తి ఏమేమో ఉంటుంది, మళ్ళీ డిస్క్రైబ్ చేయాలంటే అంటే చాలా కష్టం. కానీ ఈరోజు కోర్స్ మీరు ఎపిసోడ్ చూసుంటే ఐ థింక్ మన పాడ్కాస్ట్లో ఇంతకంటే ఒక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ ఇంకోటి ఉండదు. నేను ఎప్పుడే చెప్పేస్తున్నా మీకు. కోర్స్ ఈరోజు మనం రాడ్ తెలుగు మూవీస్, ఇది మన ఏంటిది ఒక 6 ఎపిసోడ్ అయ్యుంటది. నాకు నిజంగా గుర్తులేదు. 6 ఎపిసోడ్. ఈరోజు మనం 'రాడ్' మూవీస్ ఫీచరింగ్ మన బాలయ్య గారి గురించి మేము మాట్లాడబోతున్నాం. సో, బాలయ్య గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఫస్ట్ నేను ఎట్లా డిస్కవర్ చేశాను, దాని తర్వాత చూసే ప్రయత్నం ఎట్లా కుదిరిందని. సో, ఆబ్వియస్‌లీ ద ఫస్ట్ మూవీ ఐ సా బాలయ్య వాస్ చిన్నప్పుడు నేను మంచిగా నాకు చాలా ఇష్టమైన పాట ఏంటంటే, 'లేడీ లేడీ కన్నె లేడీ' టి 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 టి. సో, ఫస్ట్ మూవీ ఐ సా బాలయ్య వాస్ 'నరసింహారెడ్డి'. ఐ థింక్ అప్పుడు నా వయసు ఎంత ఉంటదంటే ఒక 2 ఇయర్స్ ఉంటది. 2-5 ఇయర్స్ ఎనీవేర్ ఆ గ్యాప్‌లో. అండ్ దెన్ ఆబ్వియస్‌లీ నువ్వు ఆ సినిమా చూస్తే ఏంట్రా ఈడు గొడ్డలు పట్టుకో అంటే సినిమా ఎట్లా ఉంటదంటే, ఒక ట్యాప్ ఉంటది. నువ్వు ఆ ట్యాప్ ఆన్ చేస్తే దాని నుండి నీళ్ళొస్తదని నువ్వు అనుకుంటావు. నీళ్ళు కాదురా, ఆ ట్యాప్ నుండి వచ్చేదే రక్తం. సినిమా మొత్తం ఆడు గొడ్డలు పట్టుకొని చెయ్యి నరుకుతూ ఉంటాడు, కాలు నరుకుతూ ఉంటాడు, లేకపోతే కుటుంబాన్ని మొత్తం నరుకుతూ ఉంటాడు. సో, నరకుడే సినిమా మొత్తం. అంటే అది అప్పుడు ఫ్యాక్షన్ మూవీ కదా! అప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అది 'సమరసింహారెడ్డి'. ఆ తర్వాత 'సమరసింహారెడ్డి' తర్వాత ఐ థింక్ 'నరసింహనాయుడు' అనుకుంటా. 'నరసింహనాయుడు' తర్వాత ఒక్క సినిమా కూడా చూడలేదు. అంటే అప్పటికే నాకు అర్థమైంది. ఓకే. బాలయ్య సినిమాలంటే అన్నీ ఇలాగే ఉంటాయి. పెద్ద తే పెద్ద తేడా ఏం లేదు. ఒక్క సినిమా చూసినట్టే అన్ని సినిమాలు చూసినట్టే నువ్వు ఒక అర్థం చేసుకొని పెద్దగా ఏం చూడలేదు. యాక్చువల్లీ లేదు, నేను అబద్ధం చెప్పాను. ఆ సినిమా ఏందిరా 'లక్ష్మీ నరసింహ' కదా! 'లక్ష్మీ నరసింహ' తర్వాత ఆయన సినిమా చూడడం నేను మానేసా. దాని తర్వాత అది 2000 సంక్రాంతి 2004 వచ్చింది 'లక్ష్మీ నరసింహ'. 'లక్ష్మీ నరసింహ' టు సింహ కదా 2010లో. సో, 'సింహ' గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. 'సింహ' అనే ఒక సినిమా నువ్వు అసలు ఎక్స్‌పెక్ట్ చేయవు. 2010లో చాలా నోటబుల్ సినిమా అండ్ మెమరబుల్ మూవీస్ వచ్చాయి. 'బృందావనం', 'అదుర్స్', 'కలేజా' ఇంకేముంటాయి 'రగడ' ఇటువంటి సినిమాలున్నాయి గదా! ఆ ఇయర్‌లో. అండ్ బట్ ఆ ఇయర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అండ్ ఆ ఇయర్‌లో 'డార్లింగ్' కూడా వచ్చింది. ఆ ఇయర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ వాస్ ఆహ్ ఆ ఇయర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ 'సింహ'. ఆ తర్వాత 'సింహ' తర్వాత ఇంకో సినిమా చూడలేదు. అంటే 'లెజెండ్'. ఆఖరికి థియేటర్‌కెళ్ళి చూసాం ఆ సినిమా. మొన్న ఫన్నీ అంటే ఎంజాయబుల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అక్కడ అందరూ ఫ్యాన్స్ అందరూ ఐ థింక్ అందరూ బాలయ్య ఫ్యాన్స్ వచ్చారు ఆ స్క్రీనింగ్‌కి. సో, మొత్తం మినిస్టర్‌తో ఒక సీన్ ఉంటుంది కదా! నువ్వు భయపడితే నీ పీఏ వణుకుతాడేమో, నేను భయపడితే ఏపీ వణుకుద్ది అని చెప్పి ఎనకాల బీజీఎం వస్తది కదా! అందరు థియేటర్‌లో జై బాలయ్య అని అని అందరూ వస్తారు. సో, థట్ వాస్ ఫన్. అండ్ దెన్ 'లెజెండ్' తర్వాత 'లెజెండ్' దెన్ టు 'అఖండ'. సో, ఇదే చెప్తున్నా. బాలయ్య కెరియర్ చూస్తే 10 సంవత్సరాలకి ఒక హిట్ తీస్తారు. అండ్ ఆ హిట్ ఎవడేం చేసినాయంటే ఒకప్పుడు 'బి. గోపాల్'.
దా దాని తర్వాత ఇప్పుడు మన బోయపాటి. సో, 'బోయపాటి', 'బి. గోపాల్' తప్ప బాలయ్యకి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఒక్కడు గూడా లేదు. ఒక్కడంటే ఒక్కడు గూడా. అంటే మన కట్టిక దరిద్రాన్ని ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ 'వీరసింహారెడ్డి' హిట్ అయింది. అది ఇంకొక రాడ్ మూవీ. కావాలంటే ఆ సినిమా మేము ఆల్రెడీ రివ్యూ చేసాం. కొంత గొప్పో ఫుల్ లెంగ్త్ డిస్కషన్ చేసి ఎంత లైక్ దరిద్రమైన సినిమా మేము అన్నీ చెప్పాం. సింపుల్‌గా చెప్తా. అంటే నాకు 'వీరసింహారెడ్డి' ఇంకొకసారి చెప్తా. దాన్ని రీక్యాప్ చేయాలంటే ఇప్పుడు మీరొక సినిమా చేస్తారండి. ఓకే. ఆ సినిమా 70%కి అది ఎక్కిందంటే ఆ సినిమా హిట్ అవుతది. 'వీరసింహారెడ్డి' ఎట్లా ఉంటదంటే ఆ ఫాన్స్ అండ్ ఆడియన్స్‌కి నువ్వు రాడ్ కొట్టినట్టు. సినిమా ఫ్యాన్స్‌కి నచ్చదు. ఇంకోటి ఆడియన్స్‌కి నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఓకే. సింపుల్ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. సినిమా ఎంత కొంత గొప్ప అయినా నీకు ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. ఆడేదో జీప్‌ని తంతున్నాడు. దాని తర్వాత 'శృతి హాసన్‌తో ఏదో రొమాన్స్ చేసినాడు. దాని తర్వాత 'ఇస్తాన్బుల్‌లో కత్తులంట.' అరే ఏం జరుగుతుందిరా ఈ సినిమాల్లో? ఇటువంటి సినిమా తీసి లిటరల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీని పరువు తీసినారు నాకైతే. కనీసం ఆ 'వీరసింహారెడ్డి' గురించి సింపుల్‌గా చెప్తానండి. ఓకే. సినిమాల్లో వాళ్ళు ఎక్సైటింగ్‌గా ఏదో ఒకటి చేసుంటే, ఆ ఇద్దరు బాలయ్యలు తీసేసి, పెద్ద బాలయ్యని పెట్టి, 'వీరసింహారెడ్డిని' పెట్టి, చలి క్యారెక్టర్ కాకుండగా, అక్కడ ఆ ఊర్లో ఉండే మేబీ రాజకీయాలు సంబంధంగా ఆర్ ఏదో అక్కడ ఏదో ఒక ఇంటర్నల్ నువ్వు వేరే ఇష్యూ పెట్టుంటే, ఒక కొడుకుని తీసుకొచ్చి, లేకపోతే ఇంకో ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకొచ్చి, ఓకే. సింపుల్‌గా ఇది చేయొచ్చు. మన 'నవీన్ చంద్ర' ఉన్నాడు గదా! 'నవీన్ చంద్ర' ఆహ్, వరలక్ష్మిని ప్రేమించకుండగా 'నవీన్ చంద్ర' ఏదో ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కొని విలన్ ప్రతిసారి ఆడిని చంపబోతున్నాడంటే ప్రతిసారి బాలయ్య వచ్చి కాపాడతాడైతే అక్కడ ఒక ఇంట్రెస్ట్ ఉంటది. బికాజ్ ఎప్పుడైనా ఒక యాక్షన్ మూవీకి కావాల్సింది ఒక్కటి. హీరో అండ్ విలన్ వాళ్ళిద్దరూ పోటీగా చేస్తే అప్పుడు సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటది. విలన్ అంటే ఈ సినిమాలో వర్స్ట్ విలన్ ఆఫ్ ఆల్ టైమ్ మన 'దునియా విజయ్' గారు. 'దునియా విజయ్' గారు అరే నేను తెలుగు వచ్చి నేనేదో లైక్ మంచి పాత్ర చేశానంటే ఎంత దరిద్రంగా రాసారంటే 'గోపిచంద్ మలినేని' అంత దరిద్రంగా రాసారు. బట్ యాహ్! ఈ ఎపిసోడ్‌లో మేము ఆ సినిమా గురించి నాకెందుకులే అది పెద్ద ర్యాంట్ అవుతది. కానీ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది గదా! ఆళ్ళేదో కొంతో గొప్పో నువ్వు డిఫరెంట్‌గా గూడా గాదు. సినిమాలో బేసిక్‌లీ ఎక్సైట్‌మెంట్ ఉండాలి. ఎక్సైట్‌మెంట్ లేదు, పాడు లేదు, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, ఏం లేదు. వస్తాడు, కొట్టించుకుంటాడు, ఇంటికెళ్తాడు, రిపీట్. అంతే సినిమా మొత్తం. సినిమాలో ఏం ఎక్సైటింగ్ లేదు. గ్రావిటీ డిఫైయింగ్ ఫిజిక్స్ ఉంటాయి. ఆ! ఇదంతా ఉంటది. మోస్ట్ బోరింగ్ అండ్ రాడ్ మూవీ అంతే 'వీరసింహారెడ్డి' అంతే. సో, ఇందాకడ చెప్పాను. మా కటిక దరిద్రానికి సంక్రాంతికి తీశారు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ సినిమా హిట్ అయింది. బట్ అటువంటి మూవీసు అదొకటే కాదు. 'వాల్తేరు వీరయ్య' గానివ్వండి, 'డమాకా' గానివ్వండి, అండ్ 'వీరసింహారెడ్డి' ఇటువంటి సినిమాలు దే డోంట్ డిజర్వ్ టు బి హిట్స్. బికాస్ దే ఆర్ నాట్ వెల్ మేడ్. దే ఆర్ నాట్ గుడ్ మూవీస్. అండ్ మన తెలుగు మూవీ ఎంటర్‌టైనర్స్ రేంజ్ సినిమాలు కాదవి. ఓకే. సో, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా మీకు. బట్ ఓకే. కమింగ్ రైట్ ఇంటు బాలయ్య మూవీస్. ఫస్ట్ మేము కవర్ చేసే మూవీ 'పల్నాటి బ్రహ్మనాయుడు.' ఈ సినిమా అందరికీ ఎందుకు గుర్తుందంటే నేను చెప్తా ఇప్పుడు. సో, ఈ సినిమా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్‌ల తర్వాత 'సమరసింహారెడ్డి' అండ్ 'నరసింహనాయుడు' బాలయ్య, 'బి. గోపాల్' మరి మూడోసారి చేతులు కలిపి మనందరి ముందుకొచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్స్ అంటే 'ఇంద్ర' తర్వాత వచ్చిన సినిమా గదా! సో, ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లో ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ 'ఆర్తి అగర్వాల్' అండ్ 'సోనాలి బెంద్రే' ఇంకొకసారి. అండ్ దెన్ ఈ సినిమాలో విలన్ ఈస్ యాక్చువల్లీ 'జయప్రకాష్ రెడ్డి.' కానీ 'జయప్రకాష్ రెడ్డి' వాళ్ళ ఫ్రెండు మన 'ముఖేష్ రిషి.' సో, నాకు తెలిసినంత వరకు 'ఇంద్రాలో' పనిచేసిన వాళ్ళు అండ్ 'ఇంద్ర' సినిమాలో ఉన్నవాళ్ళు అందరూ ఈ సినిమాలో ఉంటారు. నేనైతే సినిమా పూర్తిగా చూడలేదు. కొన్ని సీన్స్ చూశాను సినిమాని అర్థం చేసుకోవడానికి. ఓకే. సింపుల్‌గా చెప్తా. ఈ సినిమా ఎందుకు ఫేమస్ అయిందంటే ఒక ట్రైన్ సీన్ ఉంటది. ఏం జరుగుతదంటే ఆహ్, నా ఆహ్, నా నా పేరు పల్నాటి బ్రహ్మనాయుడు కాకపోతే ఈ రైలు ముందు కాదురా ఎనకకెళ్తదని చెప్పి జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ అని తొడగొట్టి ఇట్లా ఫింగర్ పాయింట్ చేసి వేలు ఇట్లా పెట్టి ట్రైన్ ఎనకాల ఎళ్తది. నీ అవ్వ! ఏం
ఏం జరుగుతుందిరా సినిమాలో అని నేననుకున్నా. దాని తర్వాత ఒక సీన్ ఉంటది. అందరూ లైక్ మంచిగా ఏదో ఈయన ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటూ ఆహ్, వ జయప్రకాష్ ఇంటికి ఒక జీప్ వస్తది. జీప్ ఒకటేనో అనుకుంటా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. దాని తర్వాత బాలయ్య దిగుతారు. ఒక రెడ్ షర్ట్ ఏసుకొని. ఆ తర్వాత ఏదో పెద్ద పెద్ద డైలాగ్ చెప్తూ ఉంటాడు. 'జయప్రకాష్ రెడ్డి' సీట్‌లోకెళ్ళి దాని తర్వాత చూపిస్తా, చూపిస్తా నా కలేజా ఔర్ తడాకా అని జెప్పి వేలిట్లా స్నాప్ జేసి, వేలు ఇట్లా ఎళ్తాడు ఆడ ముందు దగ్గరికి. దాని తర్వాత చైర్ వాడి దగ్గరికే వస్తూనే ఉంటది. స్టార్ట్స్ టు మూవ్ టువర్డ్స్ హిమ్. అరె! ఏం జరుగుతుందిరా అని నేననుకున్నా. ఈ సినిమాలో హైలైట్ ఏందో తెలుసా? స్టార్టింగ్‌లో వీళ్ళేదో ఒక గ్రౌండ్‌లో కోడి పందాలు జేస్తూ ఉంటాడు. సో, లిటరల్లీ ఒక ఎత్తున ఒక మనిషి, లిటరల్లీ ఒక ఎత్తున ఒక మనిషి, ఒక జయంట్ మ్యాను ఆడి దగ్గరకొచ్చి, "ఏంట్రా నా తమ్ముడిని కొడతావా? ఇప్పుడు నేను నిన్ను కొట్టడానికొచ్చానని" జెప్పాడు. "లేదు నేను నిన్ను కొట్టను. నిన్ను కొట్టాలంటే చిట్టిమల్లుని పిలుస్తా." "చిట్టిమలా? అదెవరు?" అని ఆడు జెప్పి, చిట్టిమల్లు బేసికల్లీ ఒక కోడి పుంజ. చిట్టిమల్ల బేసిక్‌గా కోడి పుంజు అనమాట. సో, వాళ్ళేం జేస్తారంటే ఇద్దరు ఒకరికొకరుగా ఈక్వల్‌గా ఉండడానికి కోడి పుంజు కాలుకి ఒక కత్తి పెడతారనమాట. ఈ జైంట్ గాడికి కాలుకి కూడా కత్తి పెడతాడు. కానీ తీరా జూస్తే ఏం జరుగుతదంటే వాళ్ళిద్దరూ లైక్ ఫైటింగ్ జేయనికి మొదలుపెడతారు. సింపుల్‌గా ఏం జరుగుతదంటే చిట్టి మల్లు గాల్లో ఎగిరి ఈడిని కోస్తూ ఉంటది. ఆయన కాలుతో సహా, చేతులతో సహా అన్నీ పెట్టుకొని. ఈ నా కొడుకుకి ఆ! ఈయన ఈ జైంట్ గాడికి ఆడు చేతిలో కత్తుంటది. కానీ ఆఖరికి ఏం జరుగుతదంటే, ఈ కోడిపుంజు ఈ ఈ పెద్దాయన్ని ఏసేస్తాడు. లిటరల్లీ కోడిపుంజు ఒక జైంట్ కోడిపుంజు జైంట్ పీకొస్తాడు. ఆడు చచ్చిపోతాడు. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా డిజాస్టర్ అయింది. సో, ఇంక అంటే ఇదంతా వినిన తర్వాత సినిమా హిట్ అయిందా లేదా అంటే ఎవరికైనా ఆశ్చర్యం వేసినటువంటి డౌట్ ఉందంటే లైక్ ఇంక చెప్పుకోవాల్సినవి ఏం అవసరం లేదు. మరొకసారి ఈ సినిమాకి ఉన్న పాజిటివ్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ 'మణి శర్మ' మ్యూజిక్. సో, యాహ్! దట్ ఈస్ దట్. నెక్స్ట్ కమింగ్ టు 'అల్లరి పిడుగు' ఈ సినిమా లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే 'నాటి థండర్' అంట. అంటే ఆ టైటిల్ వింటే నీకు తెలిసిపోతది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది 'జయంత్ సి పరంజీ.' ఇప్పుడు నువ్వు అనుకుంటావు ఓకే. 'జయంత్ సి పరంజీ' ఒక సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన ఒక లైక్ సెన్సిబుల్ మూవీస్ తీశారు. 'ఈశ్వర్', 'టక్కరి దొంగ', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఇటువంటి సినిమాలు తీసింది 'జయంత్ సి పరంజీ.' ఆఖరికి బాలయ్య పైత్యం, బాలయ్య ఓవర్ ది టాప్‌నెస్ ఆయన కూడా సరెండర్ అయ్యి ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంటది. 'కట్రీనా కైఫ్' సెకండ్ అండ్ లాస్ట్ తెలుగు మూవీ. ఫస్ట్ ఆఫ్‌కోర్స్ 'మల్లీశ్వరి.' ఇదే ఆమె సెకండ్ మూవీ. దాని తర్వాత ఇంకో తెలుగు సినిమా చేయలేదామె. ఈ సినిమాకి 'ఎంఆర్‌వి ప్రసాద్' నిర్మాత. నాకు తెలిసినంత వరకు ఆ పేరు నేను ఇంకొకసారి వినలేదు. ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే మీకు మీకు కూడా మొట్టమొదటి లాస్ట్ సారి అయుంటది. ఈ సినిమాలో బాలయ్య ఏదో డ్యూల్ రోల్ ఉంటది. బాలయ్య వాళ్ళ డ్యాడీ పునీత్ సార్. సో, స్టోరీ నాకు అస్సలు గుర్తులేదు ఈ సినిమాలో. కానీ ఈ సినిమాలో ఒక హైలైట్ సీన్ ఉంటది. అదేంటంటే మీరందరూ చూసే ఉంటారు. బాలయ్య, పునీత్ సార్ ఒక రూమ్‌లో ఉంటారు. వాళ్ళిద్దరూ ఎవడో ఏంటది తాడు కట్టుకొని వాళ్ళిద్దరు చైర్‌కి టై చేసాడనమాట. తాడు కడతాడనమాట. ఆ తాడు కట్టడానికి దాంట్లో ఒక ఆ రూమ్‌లో ఒక బాంబ్ ఉంటదనమాట. ఆ బాంబ్‌లో ఏం జరుగుతదంటే దాన్ని చేయడానికి బాలయ్య చైర్ ఇట్లా ఊపుతాడనమాట. దాని తర్వాత అది కిందకెళ్ళిపోతది. పక్కనే ఒక బుల్లెట్ ఉంటది. ఈ నా కొడుకు డిజైన్ వాళ్ళ బాంబులు చేసి వాళ్ళ చేసే విధానం ఒక యూజర్ ఫ్రెండ్లీ బాంబ్ ఉంటది. ఆ బాంబ్‌కి ఒక ఆఫ్ బటన్ ఉంటది. సో, నోట్లో ఒక బుల్లెట్ పెట్టుకొని అప్పుడు కెమెరా జూమ్ ఇన్ అయ్యి బాలయ్య తలకాయ నుండి ఒక బీడ్ ఆఫ్ స్వెట్ వస్తదనమాట. చెమట కనిపిస్తది. అదంతా చూసి సింపుల్‌గా చెప్పి ఆహ్, ఏంటది ఇదెలా చెప్పాలి? అది బేసిక్‌లీ తుమ్ముతాడనమాట. ఆ బుల్లెట్ స్పిట్ చేసి ఆ బ ఆ బాము ఆఫ్ బటన్‌కి తగిలి ఇంకంతే బామ్ ఆఫ్ అయిపోతది. నాకుండే ఒకే ఒక డౌటు క్యాప్చర్ చేసినోడెవడు? లేదు నాకుండే ఒకే ఒక డౌట్ ఏంటంటే ఈ బాంబ్ తయారు చేసినోడెవడు? ఓకే. బాంబ్ తయారు చేసినోడెవడు? మరి ఎవడైనా బాంబ్ తయారు చేస్తే ఆఫ్ బటన్ ఉంటదారా అని నాకు డౌటొచ్చిందప్పుడు.
అమ్మో! ఏమన్నా 'రాడ్' సినిమా అసలు. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ 'చార్మి' అనమాట. సినిమా ఎవ్వడు గుర్తులేదు. సినిమా వచ్చింది, పోయింది, ఫ్లాప్ అయింది. దీని తర్వాత కానీ మరొకసారి ఈ సినిమాలో ఏమైనా పాజిటివ్ ఉందంటే 'మణి శర్మ' మ్యూజిక్. 'డిక్కీ డిక్కీ డీ డిక్కీ ఉన్నానే వేడెక్కి రావాలమ్మో కొన్నుల బండెక్కి' ఆ పాట ఉంటది 'డిక్కీ డిక్కీ'. దాని తర్వాత ఒక సూపర్ బును ఒక వెస్టర్న్ సాంగు. అసలు 2005లో ఇటువంటి సాంగ్ నువ్వు వింటావనేది ఎవడు ఎక్స్‌పెక్ట్ జేయడు. 'చినుకులాగా' అని ఒక పాట ఉంటది. అది లైక్ ఫుల్లు ఒక టెక్నో అండ్ అప్‌బీట్ ఒక సాంగ్ ఉంటది. లిటరల్లీ నువ్వు లైక్ ఒక అమెరికన్ మ్యూజిక్ సాంగ్ విన్నట్టు ఉంటదది. సూపర్ అంటే సూపర్ సాంగ్. ఆ తర్వాత 'మల్లెల్లోనే ఇల్లారా' అని ఒక పాట ఉంటది. ఐ థింక్ 'కార్తీక్ అండ్ సుజాత' పాటది. ఆ తర్వాత పెద్దాయన 'ఎన్టీఆర్' గారు, సీనియర్ 'ఎన్టీఆర్' గారు ఒక పాట ఉండేది. 'నేడే ఈనాడే' దాని తర్వాత ఈ సినిమాలో రీమిక్స్ కొట్టాడు. నేడే ఈనాడే తననననన తననన బట్ ఆ పాటలైతే సినిమాలో బావుంటాయి. 'బాలయ్య' అండ్ 'మణి శర్మ' కాంబో అయితే ఒక్కసారి అంటే 'బాలయ్య', 'మణి శర్మ' కాంబో నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఓన్లీ ది బెస్ట్ ఇచ్చారు. సో యాహ్! నెక్స్ట్ వీర్ కమింగ్ టు నా ఫేవరెట్ మూవీ ఆఫ్ 'బాలయ్య'. ఈ సినిమా పేరు 'విజయేంద్ర వర్మ'. ఓకే. ఈ సినిమాకి దర్శకుడు 'స్వర్ణ సుబ్బారావు'. ఈ సినిమా ఆయన మీద ఎంత ఇంపాక్ట్ జేసిందంటే, ఆయన పేరు మార్చి పర్మనెంట్‌గా పేరు మార్చి, ఆయన పేరు 'హర్షవర్ధన్‌కి' మార్చి, దాని తర్వాత ఇంకో నందమూరి హీరోతో ఒక సినిమా ప్రైజ్ ఇచ్చారు 'హరిరామ్'. ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ అంటాడు. యాక్చువల్లీ ఆ సినిమా బావుంటది నాకైతే. ఇట్స్ యాక్చువల్లీ మంచి వెల్ మేడ్ థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్ ఉంటది. కానీ ఈ సినిమా ఆయనకి పడిన ఒక దెబ్బ ఇప్పటి వరకు ఎవడు మర్చిపోలేడు. అంత దరిద్రం అండ్ అంత ఓవర్ ద ఈ సినిమా సింపుల్‌గా చెప్పాలంటే, ఇది వాళ్ళేదో మాస్ మూవీ అనుకున్నారు. అట్లా గాదు. ఇది ఫుల్ కామెడీ మూవీ ఇది. ఫుల్ అంటే ఫుల్ కామెడీ మూవీ. ఈ సినిమా యాక్చువల్లీ ఒక రీమేక్. రీమేక్ ఏంటంటే, మన 'మ్యాట్ డేమన్' 'బోర్న్ ఐడెంటిటీ' ఉంటది గదా! 'మ్యాట్ డేమన్‌ని' బేసిక్‌లీ లైక్ స్టార్, యాక్షన్ స్టార్‌ని చేసిన ఒక సినిమా. వెరీ, వెరీ ఫేమస్ మూవీ. యాక్చువల్లీ 'మ్యాట్ డేమన్' ఎవడో నాకు తెలీదు. ఆ సినిమా చూసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది 'మ్యాట్ డేమన్' అంటే 'మ్యాట్ డేమన్' అంటే ఎవరో. సో, ఈ సినిమా స్టార్టింగ్‌లో ఫన్నీ అంటే ఫన్నీ సీన్స్ ఉంటాయి సినిమా మొత్తం. ఈ సినిమాలో ముఖేష్ రిషి ఒక పాకిస్తాన్ జిహాదీ టెర్రరిస్ట్ లీడర్ అనమాట. సో, ఎవరో ఒక ఇండియన్ అమ్మాయి బోర్డర్ దగ్గర ఏదో క్యాప్చర్ అవుతది. ఈడొచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు. వాళ్ళిద్దరు హెలికాప్టర్ ఎక్కుతారు. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత ఆ అమ్మాయిని హింసించి ఆడేం జేస్తాడంటే, ఆ అమ్మాయి హెలికాప్టర్ నుండి ఆడు దూస్తాడు. ఆల్రెడీ కిందకి పడుతుంది. దా ఇది ఎంత ఓవర్‌గుంటదంటే, ఈడు మిడ్ ఎయిర్‌లో ఆడు బేసిక్‌గా గన్ పట్టుకొని AK-47 తీసుకొని అమ్మాయిని కాలుస్తాడు. అరే! ఆల్రెడీ కిందకి పోయి చచ్చిపోతుంది కదరా! ఇక కాల్చిన అవసరం ఏముంది అని నేను అనుకున్నా. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ సీన్ వస్తది. వాడేదో లైక్ మీటింగ్‌కెళ్తాడు. దాని తర్వాత ఏం చెప్తాడంటే, "ఆడు నాకు కావాలి. నాకు తెలుసు వాడు బ్రతికే ఉన్నాడని." విజయేంద్ర వర్మ గాడు ఎక్కడున్నాడో పట్టుకొని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి, అప్పుడు మన బాలయ్య ఇంట్రడక్షన్ ఉంటది. ఈ సి ఈ సినిమాలో బాలయ్య ఇంట్రడక్షను ఆడొక కొండెక్కుతూ ఉంటాడు. ఒక కుందేలుని పట్టుకోవడానికి. అసలు ఆఖరికి ఆ కుందేలుని పట్టుకోవడానికి ఆడు పడుకుంటాడు. దాని తర్వాత వాడు చెయ్యి జారి, దాని తర్వాత ఎక్కడో కిందకొస్తాడు. నాకు తెలిసినంత వరకు దీంట్లో ఏదో ఒక ఎగ్ ఉంటది గూడా. ఎగ్‌ని ఏదో లైక్ తినడానికి లేకపోతే ఒక బడ్స్ ఏదో ఏవేవో జరుగుతూ ఉంటాయి. కానీ అసలు కుందేలు పట్టుకోవడానికి ఎవడికి తెలీదు. సడెన్‌గా ఆడు నెక్స్ట్ సీన్‌లో కిందకొస్తాడు. అండ్ దెన్ వాడు సో కాల్డ్ అంటే మేము ఇది బిలీవ్ జేయాలి. వాడు ఆహ్ వాడికొక కూతురుంటది. అండ్ ఒక కూతురు పెళ్ళాం, కూతురు ఉంటారు. ఇది మేము నమ్మాలి. వాళ్ళేదో అడవిలో ఉంటారు. ఎక్కడో ఎవ్వడు చెప్పడు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ సీన్‌లో చూస్తే గుండాలొస్తారు. విలేజ్‌ని బేసిక్‌లీ ఎగ్గొట్టడానికి. దాని తర్వాత బాలయ్య అందరిని సేవ్ చేసి ఒక బోవ్ ఆరోని తీసుకొని అందరిని కాల్స్తూ ఉంటాడనమాట. కాల్చిన తర్వాత ఒక జీప్ తీసుకొని ఆ జీపు మిడ్ ఎయిర్‌లోకెళ్ళి అక్కడ ఉంటది. దాని తర్వాత బాలయ్య ఏంటది కార్ ఫ్రంట్ ఉంటది గదా! అది ఎలా జెప్పాలి? బంపర్ మీద నిల్చొని గాల్లో ఎగిరి ఆడని ఒకడు కొడతాడు. ఆడు అందరిని కొడతాడు. అందరి దగ్గర నుండి గెలుస్తాడు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాలయ్యకి యాక్చువల్లీ ఆయన మెమరీ పోయింది. అండ్ ఆయన వైఫ్ అండ్ డాటర్ యాక్చువల్లీ
దే ఆర్ నాట్ హిస్ వైఫ్ అండ్ డాటర్. నాకు తెలిసినంత వరకు ఏమైనా గుర్తుందా? నాకు ఈ సినిమా అస్సలు గుర్తులేదు. ఎందుకు గుర్తుందంటే ఈ కామెడీ సీన్స్ వల్లనే. ఓకే. అండ్ దెన్ ఈ వైఫ్ అండ్ డాటర్ వైఫ్ అండ్ డాటర్ బేసిక్‌లీ ఐ థింక్ వాళ్ళ కుటుంబంలో ఎవరో పోయారు. లైక్ ఆమె హస్బెండ్ పోయింది. సో, ఆమెనే రిప్లేస్ చేయనీకి ఈ గొట్టంగాడిని తీసుకొచ్చి. ఎందుకంటే ఈడికేం గతం గుర్తులేదు గదా! సో, ఈడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఫన్నీదేంటంటే ఆడు ఎక్కడికో వెళ్తాడు. హైదరాబాద్‌కెళ్తాడు. అండ్ దెన్ ముఖేష్ రిషి ఆశిష్ విద్యార్థిని విజేంద్ర వర్మని పట్టుకోవడానికి, తీసుకురావడానికి లేకపోతే చంపేయడానికి హైదరాబాద్‌కి పంపిస్తాడు. దాని తర్వాత బాలయ్య వాళ్ళ బాలయ్య పెళ్ళాం అండ్ కూతురు వాళ్ళేదో రైలు పట్టాల మీద వాళ్ళు స్టక్ అయిపోతారనమాట. అండ్ దెన్ ఒక మూవింగ్ ట్రైన్ ఒస్తది. మూవింగ్ ట్రైన్ ఒస్తుంటే సడెన్‌గా ఈడొస్తాడు. అండ్ దెన్ వాళ్ళ మూవింగ్ ట్రైన్ కింద నుండి వాళ్ళు బేసిక్‌గా తలకాయలు ఇట్లా పెడతారు ట్రాకుల మీద. మూవింగ్ ట్రైన్ ఎళ్తూ ఉంటది. కానీ పైనుండి ఏదో వాటర్ పైప్ లీక్ అవుతూ ఉంటది. ఎవడు తీశాడో ఎవడికి తెలీదు. కానీ దాని నుండి నీళ్ళొస్తూ ఉంటాయి. ఆ నీళ్ళైతే లీక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ కింద ఉంటది గదా! ఏదో ఒక సర్ఫేసు. ఆ సర్ఫేస్ నుండి ఆ నీళ్ళు ఆ నీళ్ళు వెళ్తూనే ఉంటది. సడెన్‌గా అది బాలయ్య కంటికి తగులుతది ఆ నీళ్ళు. కదిలితే అది బేసిక్‌లీ మన 'అపరిచితుడు' సినిమాలాగా ప్రతిసారి 'విక్రమ్' 'అపరిచితుడు' ఆ మోడ్‌లోకెళ్ళిన తర్వాత ఆడ మొత్తం ఆ బ్రెయిన్ సీజే చూపిస్తది కదా! మళ్ళీ అదే జరుగుతది. నీకు బాలయ్య బ్రెయిన్‌లోకెళ్ళి ఆయన న్యూరాన్స్ కనిపిస్తాయి. అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పటి వరకి గుర్తొస్తాయి. ఆశిష్ విద్యార్థి అక్కడ ఉన్న గుండాలు అందరిని పిచ్చి కొట్టుడు కొడతాడు. దాని తర్వాత చెప్తాడు. ఆయన భార్య పిల్లలకి జాగ్రత్తమ్మ. ఆయన తండ్రి ఇంకెవరో వాళ్ళు చూస్తూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అని జెప్పి ఇప్పుడు వాళ్ళకి వస్తది. అరే! ఆడు గతం మర్చిపోయాడు లేకపోతే గతం గుర్తుకొచ్చింది అని జెప్పి ఇక్కడైతే ఇంటర్వల్. ఇక్కడ ఫన్నీదేంటంటే బాలయ్య ఎవరంటే యాక్చువల్లీ విజయేంద్ర వర్మ. ఓకే. ఒక స్ట్రిక్ట్ అండ్ ఒక ఫియర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్ అన్నమాట. అండ్ దెన్ ఇదే హైలైట్. సో, ఒక రన్నింగ్ ప్లేన్ ఉంటది. ఆ ప్లేన్‌ని హైజాక్ జేయనికి గూండాలొస్తారు. ఇప్పుడు జనరల్‌గా రన్‌వేలో ఏం జరుగుతదంటే ర ప్లేన్ ఇట్లా వచ్చి అట్లా టేక్ ఆఫ్ వస్తది గదా! ఇదైతే అట్లా గాదు. బా వా వాళ్ళే నడి రొ నడ్డి అంటే రన్‌వే మధ్యలో నించుని ఒక ఇద్దరు గన్నులు తీస్తాడు. 2 బుల్లెట్లు కాల్చి ఆ ప్లేన్‌కుండే ఒక వీల్స్ ఇంకా అంతే పేలిపోతాయి. దే కమ్ ఆఫ్ అనమాట. ఫ్లాట్ అయిపోతాయి. అండ్ దెన్ ప్లేన్‌లో ఉండే గుండాలందరికి డౌటొస్తది. ప్లేన్ నుండి వాళ్ళు దిగుతారు. రేయ్! అని చెప్పుకుంటూ ఎళ్లి మన 'వివి వినాయక్' సినిమాల్లాగా అందరూ ఆడి దగ్గరకొచ్చి పరిగెత్తుకుంటూ ఎళ్తాడు. నీ యమ్మ ఈడకైతే ఫస్ట్ 2 గన్నులు తీస్తాడు. గన్నులు పక్కన పెట్టి క్యాజువల్‌గా ఆడు ఎనకాల నుండి ఇప్పుడు మన 'దబాంగ్' సినిమాల్లో సల్మాన్ ఖాన్ ఏం చేస్తాడు క్యాజువల్‌గా సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎనకాల పెడతాడు కదా! అట్లాగే ఈడికైతే క్యాజు క్యాజువల్ ఎనకాల నుండి ఒక సామురాయ్ షాట్ తీసుకొస్తాడు ఆడు. సామురాయ్ షాట్ తీసుకొచ్చి వాడు అందరిని నరుకుతాడు. ఫైనల్‌గొచ్చేసరికి ఒక గూండా ఉంటాడు. వాడు ఆశిష్ విద్యార్థి తలకాయకి తుపాకీ పెట్టి ఏంటది కత్తి కింద పడేయి లేకపోతే ఈడు బుర్ర పేలిపోయి అని ఒక సింపుల్‌గా అదే. ఆడు పెట్టకపోతే ఈడిని చంపేస్తాడని జెప్పి, అప్పుడు మండే సూర్యుడు ఉంటది. దాని తర్వాత ఇప్పుడు కత్తి పట్టుకొని సింపుల్‌గా సైడ్‌కి పెట్టి, ఇట్లా కత్తి వైపు సూర్యుడి దగ్గర పెడతాడనమాట. అప్పుడు ఏం జరుగుతది? అప్పుడు ఒక సిల్వర్ అనమాట. సో, బ్లేడ్ మధ్యన ఒక రిఫ్లెక్షన్ ఉంటది. ఆ రిఫ్లెక్షన్ ఒక హాఫ్ సెకండు ఆ గుండాగాడిని బేసికల్లీ ఆడికి కనిపియదనమాట. ఆ గుండాగాడు విజన్‌ని బ్లైండ్ జేసి, దాని తర్వాత కత్తి ఆడెక్కడో ఉంటాడురా. లైక్ ఇప్పుడు మన క్రికెట్ ఉంది గదా! క్రికెట్ ఏంటంటే, నువ్వు అది జేసుకొని ఇక్కడి నుండి అక్కడ బౌల్ జేయాలి కదా! అట్లా చేసి అంత డిస్టెన్స్ నుండి క్యాజువల్‌గా కత్తి ఇట్లా విసిరి, ఆ గుండా పొట్టలోకి పొడిచి ఆడు సచ్చిపోతాడు. ఇంకంతే. అమ్మ దీనమ్మ! ఏ ఏముంటదిరా ఇది అని నేననుకున్నా. దాని తర్వాత బాలయ్య ఆడు మొత్తం గతం గుర్తు చేసుకొని ఇదే సినిమాలో హైలైట్. ఒక పారాషూట్ తీసుకొని హైదరాబాద్ ను హైదరాబాద్ హైదరాబాద్ నుండి పాకిస్తాన్‌కెళ్తాడు. పాకిస్తాన్‌కెళ్ళే ముందు ఒక పెద్ద కోటుంటది. ఇదే బేసిక్‌లీ మన
వాళ్ళ పాకిస్తాన్ బేస్ అనమాట. అండ్ దెన్ బాలయ్య వాళ్ళ డాటర్‌ని కిడ్నాప్ చేసారనమాట. కిడ్నాప్ చేసే కొద్దీ ఏం జరుగుతదంటే బాలయ్య వస్తాడు. దాని తర్వాత ముఖేష్ చూసి దాని వైపు చూసి, దీన్ని చంపకపోతే వస్తాడు కదా! దీన్నే చంపేద్దాం అని చెప్పి లిటరల్లీ ఆ అమ్మాయిని తీసుకొని గాల్లో విసురుతాడు. గాల్లో విసిరిన తర్వాత ఏం జరుగుతదంటే నేను చెప్తా. బాలయ్య ఒక డోర్ తన్నుకుంటూ అది కిందకొస్తది. డోర్ బద్దలు కొట్టుకుంటూ లోపలికెళ్తాడు. అమ్మాయి అయితే గాల్లో ఎగురుతుంది. సడెన్‌గా అంటే ఆ డోరు బద్దలు కొట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా గాల్లో ఎళ్తే ఇంకా ఆడికి టైం ఉంది. ఆడిని పట్టుకోవడానికి అండ్ దెన్ కిందకి లాగడానికి బేసిక్‌లీ. ఈ అమ్మ ఫిజిక్స్ బాగా బంద్ చేశాను నేను అనుకున్నా. ఇంకోటి చూస్తే నాకు టైమ్ స్టాంప్ కూడా గుర్తు. మీరు యూట్యూబ్‌కెళ్తే 2:03 2 అవర్స్ 3 మినిట్స్ దగ్గరికెళ్తే ఇది మన ప్రణవే చెప్పాడు నాకు ఫన్నీ ఇది. ముఖేష్, రిషి ఆఫీస్‌లో వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. పంచాయతీ పెడతారు. దాంట్లో యాహ్! వాడు దగ్గరకొచ్చి ఒక పులి ఉంటది. అది నువ్వు నిజమైన పులి అనుకుంటావు. అదే ఆ పులి ఏందో తెలుసా? ఇప్పుడు మనం ఒక ప్లష్ యానిమల్స్ ఉంటాయి గదా! చిన్న పిల్లలకి, బేబీలకి కొంటాం. వా వాని ఆఫీస్‌లో వాళ్ళ ఆఫీస్‌లో ఒక ప్లస్ టైగర్ పెట్టారు. ఐ థింక్ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ అనుకుంటా. వాళ్ళకి సరైన డబ్బులు లేవు. ఒక నిజమైన ఒక బొమ్మ తీసుకురావడానికి. ఓకే. అండ్ దెన్ ఇంకేముంటది? క్లైమాక్స్ అయితే ఫన్నీయెస్ట్ క్లైమాక్స్. సింపుల్‌గా బాలయ్య కంఠంలో నిప్పు కనపడతదనమాట. అండ్ దెన్ ఎప్పుడో ఒక మోంటాజ్ సాంగ్ ఉంటది. ఆ మోంటాజ్ సాంగ్ ఏంటంటే బాలయ్య అన్నీ మన ఇండియన్ భారత చరిత్ర ఫ్రీడమ్ ఫైటర్‌లు గెటప్ వేసుకొని ఒక పాట ఉంటదనమాట. నీకొక సునామీ కనిపిస్తది. దాని తర్వాత భూకంపం కనిపిస్తది. దాని తర్వాత నీకొక పెద్ద నిప్పు కనిపిస్తది. ఆఖరికి వాడు థోర్‌లాగా మారి లిటరల్లీ చెయ్యి ఎట్లా పెడతాడు. దాని తర్వాత ఆడి చెయ్యిలో ఒక ఏంటది మెరుపొస్తది. మెరుపొస్తే ఆశీష్ విద్యార్థి వస్తాడు. ఆశీష్ విద్యాని కొడితే ఇప్పుడు మన 'టామ్ అండ్ జెర్రీ' కార్టూన్స్ లాగా ఎవడో ఇంకొక జాప్ కొడితే ఆడు గాల్లో ఎగిరి వాడి హెయిర్ అంతా లైక్ వాడి హెయిర్ అంతా ఇట్లా అయిపోతది గదా! లిటరల్లీ అదయ్యి ఆశీష్ విద్యాని చంపేస్తాడు. ఇంకా అంతే. దాని తర్వాత ముఖేష్ శేషిని చంపేస్తాడు. ఇంక అంతే సినిమా ఖతం. ఇంకోటి మన పాటల గురించి ఈ సినిమాలో 2 పాటలుంటాయి. ఒకటైతే 'మైసమ్మ మైసమ్మ' ఓకే. ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ ఒక జీప్ మీద ఉంటది. సారీ ఒక మోటార్ సైకిల్ మీద ఉంటది. మోటార్ సైకిల్ రైడ్ చేస్తూ ఉంటది. దాని తర్వాత సడెన్‌గా మోటార్ సైకిల్ పైకెళ్తది. పైకెళ్ళిన తర్వాత అది గాల్లో ఎళ్తూ ఉంటది. వీడు చెయ్యి ఎట్లా పెడతాడు డౌన్ అని ఎళ్ళడానికి. దాని తర్వాత అది డౌన్‌కెళ్తది. దాని తర్వాత ఆ పాటలో ఒక స్టెప్ ఉంటది. మైసమ్మ మైసమ్మ నన్నన్నానన్న అని చెప్పి చెయ్యి ఒక రైట్ సైడ్ ఊపుతాడు. ఆడు రైట్ సైడ్ నుండి ఆడు పడుతూ ఉంటాడు. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ బ్యాలెన్స్‌కొచ్చి దాని తర్వాత వాడు మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కెళ్తాడు. ఏదో పడిపోకుండా. ఆబ్వియస్‌లీ మనందరికి తెలుసు. కోరియోగ్రాఫర్‌ని చెప్పు తీసుకొని కొట్టాలి. ఆబ్వియస్ అందరికీ వైర్ తెలుసు. హైలైట్ ఏంటంటే 'సిగు పాపరా' అని ఒక పాటుంటది. దీంట్లో ఏం చేస్తాడంటే డాన్స్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఏదో చేతులు ఇట్లా ఊపి కిందకెళ్ళి ఆడు మళ్ళీ పైకొస్తాడు. మనందరికి తెలుసు. అరే! ఈ స్టెప్ ఎవడు చేశాడురా అంటే నిజంగా ఎవడికి తెలీదు. ఈ సినిమాలో ఈ పాటలో హైలైట్ ఒక్క కాలు మీద ఇంకో కాలు మీద ఒక నమస్కారం ఒక నమస్కారం స్టెప్ ఉంటది. ఒక నమస్కారం స్టెప్ ఉంటది. వీడు నమస్కారం పెడుతూ ఉంటాడు. ఒక కాలు మీద నడుస్తూ ఉంటాడు. ఇంకో కాలయితే ఆడు పైనుండి కింద నుండి వెళ్తూనే ఉంటాడు. వాడు విజేంద్ర వర్మ విజేంద్ర వర్మ అయితే ప్యూర్ క్రింజ్ అండ్ రాడ్ మూవీ ఇది. నీకు ఒక కామెడీ మూవీ కావాలంటే నేను ఎప్పుడే చెప్తా. దిస్ మూవీ ఈస్ బెటర్ దెన్ 'వీరసింహారెడ్డి' అండ్ 'ధమాకా' అండ్ 'వాల్టర్ వీరయ్య.' బెటర్ దెన్ ఆల్ దోస్ మూవీస్ కంబైన్డ్. బికాజ్ నీకు ఆ సినిమాలో కామెడీయే లేదు. ఈ సినిమాలో ఫుల్ కామెడీ మూవీ. కావాలంటే చూడండి మరొకసారి. సినిమా పేరు 'విజేంద్ర వర్మ' యూట్యూబ్‌లో ఉంది 'షాలిమార్ వీడియోస్' ద్వారా. అమ్మ! ఈ సినిమా ఫస్ట్ టైమ్ జూసి నేనెంత నవ్వుకున్నానంటే, నా పొట్టకి లిటరల్లీ నొప్పొచ్చింది. నేనంత నవ్వాను ఈ సినిమా జూసి.
ఏమన్నా సినిమా అసలు. దాని తర్వాత కామెంట్‌లు చూస్తే ఏం సినిమారా బాబు! డైరెక్టర్ గాడికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలని చాలా మంది కామెంట్‌లుంటాయి. ఒకటి విజయేంద్ర వర్మ అయితే నా ఫేవరెట్. రైట్. ఓకే. దట్స్ అబౌట్ థట్. 'వీరభద్ర.' నెక్స్ట్ 'వీరభద్ర' ఈ సినిమా చూసాను. కానీ నాకు గుర్తు గూడా లేదు. నాకు ఒకే ఒక సీన్ గుర్తు. చాలా ఫన్నీగా ఉంటదిది. బాలయ్య వాళ్ళ చెల్లెలికి ఏదో యాక్సిడెంట్ అవుతది. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే కొద్దీ కొంతమంది గుండాలుంటారు గదా! "ఏయ్! పిల్ల సూపర్‌గుందిరా! ఒక కత్తిలాగుంది. ఒకసారి ట్రై చేద్దాం" అని జెప్పి బాలయ్య మెట్లు ఎక్కుతూ ఉంటాడనమాట. ఒకడేమో ఒక బాస్కెట్ బాల్ తీసుకొని బాలయ్య దగ్గరికి ఇసురుతాడు. బాలయ్య ఏం చేసాడంటే అది సింపుల్‌గా హెడ్ బట్ చేసి అంటే మన రొనాల్డో చేసినంత అంత గట్టిగా హెడ్ బట్ చేసి ఆ గు మళ్ళీ ఆ గుండాన్ని కొట్టి ఆడు కిందకి పడిపోతాడు. అమ్మా! ఏమన్నా లఫుడ్ సినిమాస్. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవర్రా? ఒ ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా. నాకు తెలుసు 'తనుశ్రీ దత్త' అనే ఒక హీరోయిన్. ఇంకెవరుంటారు దీంట్లో? ఆహాహాహా! 'తనుశ్రీ దత్త' 'సదా'నా? ఓడియమ్మ! యాహ్! 'సదా' అండ్ 'సదా' అండ్ 'తనుశ్రీ దత్త' ఈ సినిమాలో హీరోయిన్స్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎవడో తెలుసా? ఏఎస్ రవికుమార్ ఏఎస్ రవికుమార్ చౌదరి మన 'యజ్ఞం' సినిమా తీసిన డైరెక్టర్. ఈ సినిమాకి నిర్మాత అంబిక కృష్ణ అండ్ అంబిక రామాంజనేయులు ఆన్ ద బ్యానర్ ఆఫ్ అంబిక సినిమా ప్రొడక్షన్స్ అండ్ ఈ సినిమా 2006లో వచ్చింది. ఈ సినిమాలో ఏమైనా పాజిటివ్ ఉందంటే మరొకసారి 'మనీష్ శర్మ' మ్యూజిక్ 'రాడ్' అంటే 'రాడ్' మూవీ ఇది. చూడాలని అసలు అవసరమే లేదు మీ అందరికి. సో, మ్యూజిక్ 'మనీష్ శర్మ' మ్యూజిక్ ఓ 2 పాటలు బాగుంటాయి. 'జనం కోసం సూర్యుడు' అది 'శంకర్ మహాదేవన్' హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అది నేను ఇంకో పాడినాను చాలా ఫన్నీగా ఉంటది. 'జుజుబీలలో యమగొంది పూలో' రిటెన్ బై ఎవడ్రా ఈ పాట రాసింది? 'చిన్ని చరణ్' అంట. 'కేకే అండ్ మహాలక్ష్మి అయ్యర్' ఈ పాట పాడారు. కానీ చాలా ఫన్నీగుంటాయి లిరిక్స్ అండ్ పాట మొత్తం. సో, యాహ్! ఇందాకడ చెప్పినట్టు 'వీరభద్ర' అయితే ఆ బాస్కెట్ బాల్ సీన్ తప్ప సినిమాల్లో అస్సలు పనికిరాదు. ఫుల్ రాడ్. ఓకే. నెక్స్ట్ 'మహారాధి.' ఈ సినిమాలో బాలయ్య అండ్ స్నేహ ఉంటారు. ఒక ఓవర్ యాక్షన్, ఓవర్ సెంటిమెంట్ మూవీ. ఈ సినిమాలో ఒక ఫన్నీ క్లైమాక్స్ ఫైట్ అనమాట. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ అంటే నిజంగా నాకు తెలీదు. లైక్ బాలయ్య ఏదో సముద్రం పక్కన ఏదో లైక్ చేపలమ్మేవాడనుకుంటా. ఏమేమో జరుగుతాయి సినిమాలో మధ్యలో అంటే అపెరెంట్‌లీ జయప్రద గూడా ఉంది సినిమాలో. ఆమె ఒక డాన్స్ టీచర్ 'మీరా జాస్మిన్' గూడా ఉంటది. ఏమేమో జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా డైరెక్ట్ చేసిన 'పి. వాసు' అనమాట. అండ్ ఈ సినిమా చాలా ఓవర్ యాక్షన్, చాలా ఓవర్ సెంటిమెంట్ మూవీ. నాకు సినిమాలో ఏమన్నా గుర్తుందంటే, ఈ సినిమాలో మన 'ప్రదీప్ రావత్' విలన్. సో, బాలయ్యని లైక్ ఏసేయడానికి ఆడేం చేసినాడంటే, ఓ వాటర్ ఇంజిన్ పట్టుకొస్తాడు. ఆ వాటర్ ఇంజిన్ నుండి హ్యూజ్ స్ట్రీమ్ వస్తది. గాల్లో అయితే పిల్లలు లేచిపోతున్నారు. టౌన్స్ పీపుల్ ఎళ్ళిపోతున్నారు. అన్నీ జరుగుతున్నాయి. బాలయ్య ఏం చేసాడంటే, ఆ పెద్ద స్ట్రీమ్ వలన గాల్లో ఫ్లిప్స్ చేస్తూ ఉంటాడనమాట. వాడొక సైడ్ ఫ్లిప్ జేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఒక హై ఫ్లిప్ జేస్తూ ఉంటాడు డాజ్ జేయనీకి. దాని తర్వాత ఆఖరికి లైక్ బ్యాక్ ఫ్లిప్ జేస్తాడు. ఇది జేస్తాడు, అది జేసి నీయమ్మ ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో? నాకు సినిమా అస్సలంటే అస్సలు గుర్తులేదు. నేను 2021లో జూశాను ఈ సినిమా. కానీ నాకు అస్సలంటే అస్సలు గుర్తులేదు. ఈ సినిమా డైరెక్టర్ ఎవడో తెలుసా? మన 'చంద్రముఖి' తీసిన 'పి. వాసు.' సో, అదొచ్చింది. అది ఫ్లాప్ అయింది. ఏమేమో జరుగుతది. అసలు సినిమాకి పాయింట్ ఏందో, ఎందుకు తీశాడో లిటరల్లీ ఎవడికి తెలీదు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద బల్క్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. నాకు తెలిసి అంటే నా జీవితంలో నేను చాలా సినిమాలు చూశానండి. కానీ దీ దీనికంటే ఒక అతి దరిద్రమైన ఒక రాడ్ మూవీ. నేను అంటే వర్డ్స్ ఇలాంటివి చెప్పడం నాకు ఇష్టం లేదు గానీ, దీనికంటే ఒక దరిద్రమైన లఫుట్టు, లంగా సినిమా, రోత సినిమా, ఘోరమైన సినిమా నా జీవితంలో చూడలేదు. నాకు తెలిసినంత వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ అంటే బాలయ్య చేసిన చాలా వరస్ట్ మూవీస్ ఉంటాయి. నన్నడిగితే ఈ సినిమా 'విజేంద్ర వర్మ' కంటే వరస్ట్‌గుంటది. అంత వరస్ట్‌గుంటది. బికాజ్ కనీసం 'విజయేంద్ర వర్మ' సినిమాల్లో అంటే ఇద్దరు లైక్ ఆల్‌మోస్ట్ పోటీపోటీగుంటే కానీ ఇంత వరస్ట్‌గా లైక్ ఒక సినిమా రాయాలంటే అంత వరస్ట్‌గా రాయాలి. ఇప్పుడు ఆయన పారాషూట్ తీసుకొని హైదరాబాద్ నుండి పాకిస్తాన్‌కెళ్తే పెద్దగా ఏం లేదాడ. కానీ ఈ సినిమాలో ఆఖరికి ఆడు బిల్డింగ్ నుండి దూకినప్పుడు సింపుల్‌గా ఈ సినిమా గ్రేటెస్ట్ తెలుగు మూవీ ఎవర్ మేడ్ 'ఒక్క మగాడు.' ఈ సినిమా గొప్పతనం ఏంటో చెప్తా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ అన్నీ వైవీఎస్ చౌదరి. ఓకే.
అండ్ దెన్ ఈ ఈ సినిమా ఎప్పుడొచ్చిందో తెలుసా? సంక్రాంతి 2008 వచ్చింది. సిగ్గుండాలిరా ఎవడికైనా. సిగ్గుండాలి. ఓకే. ఈ సినిమాలో హీరోయిన్స్ ఒక ఇప్పుడు చెప్తా. సినిమాలో హీరోయిన్స్ అయితే నిషా కొతారేనా ఆమె పేరు. హిందీ యాక్ట్రెస్ ఆమె. ఈ సినిమాలో హీరోయిన్స్ నిషా కొతారి అండ్ ఆఫ్ కోర్స్ మన అనుష్క. ఓకే. అండ్ దెన్ ఇంకో హీరోయిన్ ఉంటది. అపేరెంట్‌లీ మన సిమ్రన్. ఓకే. ఒక్క మగాడు అయితే సో, ఈ సినిమా కథ ఫస్ట్ బాలయ్య ఉంటాడు. సెకండ్ బాలయ్యకి అసలు సంబంధమే లేదు. ఆమె స స్ బాలయ్య వాళ్ళ గ్రాండ్‌మా సిమ్రన్ అనమాట. ఫస్ట్ హీరోయిన్ రోల్ ఒస్తది. మనమేదో ఆ 'దమ్ము' సినిమా ఏంది మన కార్తిక రోల్ ఉంటది గదా! ఉపయోగించుకోండి అని జెప్పి సినిమా మొత్తం అదే. అంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. జనరల్‌గా ఇప్పుడు సినిమాలో ఎట్లా ఉంటదంటే హీరో‌ని పటావు జేస్తాడు. ఈ రోల్ ఆపోజిట్. హీరో‌ని పటావు జేయమని బ్రతిమాలుతూ ఉంటది. అసలు ఆ సినిమా ఎందుకుంటదో, ఏం జేస్తదో ఏముండదు. దాని తర్వాత తీరా జూస్తే ఆ సిటీలో అందరిని ఒక్కడిని చంపేసినాడు. ఆహ్, ఓకే. వీడేదో ముసలోడంట. వాడికొక కేన్ ఉంటది. కానీ ఆ కేన్ నుండి తీస్తే యాక్చువల్లీ ఒక సామురాయ్ స్వాడ్ ఉంటది. ఆ సామురాయ్ స్వాడ్ తీసుకొని సినిమా మొత్తం జనాల్ని నరుకుతూ ఉంటాడు. ఈ సినిమా గురించి ఒకటే చెప్తాను. అంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయవు. సినిమా ఈస్ లైక్ రియల్లీ లౌడ్ అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లౌడ్. సినిమా చాలా వైలెంట్‌గా ఉంటది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ చాలా స్కేరీగుంటది. స్కేరింగ్ ఎందుకుంటదంటే, మన 'బాలయ్య అండ్ సిమ్రన్' లైక్ ఆ ఓల్డ్ పీపుల్ గెటప్ ఉంటది గదా! దే క్లెయిమ్ ఈ సినిమాకి వాళ్ళు హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్‌లు తీసుకొచ్చారు. నాకు తెలిసి ఏం జరుగుద్దంటే హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్‌లకి గూడా వాళ్ళు కూడా అర్థమై ఉంటది. అరే! ఇంత దరిద్రమైన సినిమా మనకేం పని జేయాలిరా? మన పని మినిమమ్‌గా జేద్దాం. మాకు ఇష్టం వచ్చినట్టు జేద్దాం. వాళ్ళు సావని అని జెప్పి వాళ్ళు అట్లా పని జేసి ఉంటారు. ఎంత దరిద్రంగా, ఎంత అసహ్యంగా ఉంటదంటే మేకప్ అంత అసహ్యంగా ఉంటది. అండ్ యాహ్! సో, ఈ సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో బాలయ్య జనాల్ని చంపుతూ ఉంటాడు లెఫ్ట్ అండ్ రైట్. సంపుతూనే ఉంటాడు. పోలీసులు ఆడి కోసం వెతుకుతూ ఉంటే దే థింక్ ఇట్స్ యంగర్ బాలయ్య. వాడిని ఇంటెరోగేట్ చేసిన తర్వాత ఈ పెద్దోడొస్తాడు. అని ఒక లాఫ్ ఏసి మొత్తం సినిమా మొత్తం ఆడు జనాల్ని ట్రోల్ చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకోవడానికి మందుంటారు సినిమాలో. ఫైనల్‌గా ఎవడిని ఆడు పట్టుకోడు. అండ్ దెన్ ఐ థింక్ ఈ సినిమాలో విలన్ కూతురు అనుష్క. బాలయ్య ఏదో ఒక స్పీచ్ ఇచ్చి ఒక సముద్రం దగ్గర ఎనకాల ఒక బండుంటదనమాట. ఏదో ఒక లిమో ఉంటది. ఆ లిమో నుండి అనుష్క వస్తది. నాకు తెలిసి అనుష్క ఈ సినిమా ఎందుకు జేసిందంటే, అరే! నా రెంట్‌కి రెంట్‌కి నాకు డబ్బులు లేవు. నేను ఏదో ఒకటి జేయాలి గదా! అని జెప్పి ఈ సినిమా ఖచ్చితంగా జేసుంటది. థాంక్‌ఫుల్లీ దీని తర్వాత ఐ థింక్ ఆ సినిమా 'అరుంధతి' వచ్చింది. అసలు ఈ సినిమా ఏందో, దీని పాయింట్ ఏందో అసలు నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటది. ఇంత వరస్ట్‌గా ఉండే ఒక సినిమా వాడెట్లా తీయగలడంటే అనేది నాకెప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటది. సో, హైలైట్ సీన్స్ గురించి నేను చెప్తా. ఎందుకంటే ఈ సినిమా లోడెడ్ విత్ హైలైట్ సీన్స్ కానీ ఒక 4 చెప్తా. ఫస్ట్ ఏంటంటే బాలయ్య ఇద్దరిని ఇంటెరోగేట్ చేయడానికి వస్తాడు. ఓల్డర్ బాలయ్య, ముసలోడు బాలయ్య. ఇది సినిమా బేసిక్‌లీ భారతీయుడు ఫ్రీమేక్ అనమాట. సో, భారతీయుడి గెటప్‌లో బాలయ్య వస్తాడు. 2 మందిని ఇంటెరోగేట్ చేస్తాడు. ఐ థింక్ ఒకడేమో సమీరు, ఇంకెవడో. బాలయ్య ఏం చేస్తాడంటే వాళ్ళందరి వేళ్ళు ల్యాప్‌లో పెడతాడు. బాలయ్యకి వాళ్ళందరూ అని ఇట్లా వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆహ్, ఆహ్, 3 వేళ్ళుంటాయి ఆ ల్యాంప్‌లో. వాళ్ళిద్దరికీ షాక్ కొడుతుంది. బాలయ్యకి షాక్ కొట్టట్లేదు. అరే! ఏం జరు ఏం జ ఏం జరుగుతుందిరా? దాని తర్వాత వాళ్ళని చంపేసి మనకి ఏంటది 'నేరాలు ఘోరాలు' లాగా ఏదో ఒక టెలికాస్ట్ వస్తూ ఉంటది గదా! వాడేదో డార్క్‌లో జేసి మన 'అపరిచితుడు' సినిమాలాగా టీవీ మీద వాడు మర్డరర్స్‌ని వాడొక ప్రెస్ మీట్ ఇస్తూ ఉంటాడనమాట ఒక షోలో. నేను వీళ్ళని చంపాను. నెక్స్ట్ ఎవరు చంపబోయేది తెలుసా? చూస్తూ ఉండు. హహహా! ఆ సినిమా మొత్తం ఏదో నవ్వుతూనే ఉంటాడు. ఏ అర్థపర్థం లేకుండా. నా సినిమాల్లో ఫేవరెట్ సీన్ అయితే ఐ థింక్ నెక్స్ట్. ఓకే. ఇది ఇంకో హైలైట్ సీన్. సో, పోలీస్ ఇంటెరోగేషన్‌కి యాంకర్ బాలయ్యని తీసుకొస్తారు. అప్పుడు వీడొస్తాడు భలే అని జెప్పి పోలీస్ ఆఫీసర్ అందరిని ట్రోల్ చేస్తూ ఉంటాడు. ట్రోల్ చేసే విధానం
ఆ వాడు పోలీసుని పిలుస్తాడు. పోలీసు మొత్తం బిల్డింగ్‌ని సరౌండ్ చేయిస్తారు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంటదనమాట. ఈ పెద్ద బాలయ్య, ఈ భారతీయుడు బాలయ్య ఏదో ఒక 10థ్ ఫ్లోర్‌లో ఉండి సింపుల్‌గా ఒకడు గన్ పట్టుకుంటాడు. కదలకు, కదలకు అని చెప్పి ఆడు సింపుల్‌గా కింద చూస్తాడు. ఆడేదో లైక్ స్టాప్ చేసాడని వాడు అర్థం చేసుకొని, వాడు 10 ఫ్లోర్ నుండి కిందకొచ్చి ఆడు లైక్ లిటరల్లీ దూకుతాడు. పారాషూట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు దూకుతాడు. క్రేన్ ఇట్లా పట్టుకొని ఒక సింపుల్ ఒక పోజ్ పట్టుకొని ఒక సామురాయ్ లాగా వెళ్తూనే ఉంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మన 'మేరీ పాపిన్స్' సినిమా ఉంది గదా! ఆ సినిమాలో ఆడేం చేసాడు గొడుగు పట్టుకొని కిందకొస్తాడు గదా! సేమ్ అదే పోజ్ పెట్టుకొని కానీ ఇక్కడ కేను. ఏం లేదు, ఏం లేదు. గ్రావిటీ బాగా పనిచేసి, ఫిజిక్స్ బాగా లాజిక్ బాగా పనిచేసిందని నేను అనుకున్నా ఈ సినిమాలో. ఓకే. సో, ఆడు కిందకొస్తాడు. పోలీసులు అందరూ వస్తున్నాడు. సింపుల్‌గా ఆడు ఎనకాలొచ్చి కేన్ వాడు గాల్లో తోసి త్రోసిన్ పట్టుకొని అని మళ్ళీ ఎనకాలకొస్తాడు. బెస్ట్ సీన్ ఏంటే నా ఫేవరెట్ సీన్ అయితే ఇది. ఇది ఇంతకంటే ఒక హైలైట్ సీన్ నా జీవితంలో చూడలేదు. ఇదేంటంటే ఈ సినిమాలో విలన్ 'ఆశుతోష్ రానా'. ఓకే. సో, 'ఆశుతోష్ రానా' ఆడు చొక్కా ఇప్పుతాడు. చొక్కా ఇప్పిన తర్వాత రఘుబాబుని పిలుస్తాడు. ఆడేం చెప్తాడంటే, సార్ నాకిలాంటి అలవాట్లు లేవు సార్" అని చెప్పి, "అది కాదురా ఎదవ" అని చెప్పి ఆడి ఎనకాల ఒక స్నేక్ టాటూ ఉంటది. ఆ స్నేక్ టాటూ పెట్టుకొని రఘుబాబు ఒక ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకొని ఆహ్, ల్యాప్‌టాప్‌కి అప్‌లోడ్ చేస్తే ఆ స్నేక్ టాటూ నుండి ఒక ఏంటంటే ఆడికొక స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉంటది. స్విస్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటదనమాట. ఆ స్నేక్ టాటూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే స్విస్ బ్యాంక్ అకౌంట్ స్వి స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ స్నేక్ టాటూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్పుడు ఓపెన్ అవుతది. సో, ఆడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అది ఓపెన్ అవుతది. తీరా చూసి ఆడు కింద చూసి ఆడు పైన చూసాడు. ఒక స్మైల్ ఇస్తాడు. స్మైల్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆడికి షాక్ వస్తది. నో మనీ లెఫ్ట్ అని చెప్తది. లేకపోతే అకౌంట్ ఎంప్టీ అని చెప్తది. దాని తర్వాత వైరస్ వస్తది. వైరస్ వచ్చిన తర్వాత భారతీయుడు బాలయ్య వస్తాడు. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? ఈ డబ్బులెక్కడున్నాయో? నీ డబ్బులు కొట్టింది ఇంకెవరో తెలుసా? నేనే. అని మొత్తం చెప్తూ ఉంటాడు. అమ్మా! ఆడికి పిచ్చి లేస్తది. అందుకే క్లైమాక్స్ చూస్తే వాడొక ఎయిర్‌ప్లేన్‌ని హైజాక్ చేసేసాడు. అందరికి లైక్ వాళ్ళు షాక్ అవుతారు. మళ్ళీ అని చెప్పి తీరా చూస్తే ఎయిర్‌ప్లేన్ హైజాక్ చేసి అదెక్కడో కొండకి తగిలి అది పేలిపోతది. తీరా చూస్తే గ్రౌండ్‌లో ఈడు ఎట్లాగో సర్వైవ్ అయ్యాడు. ఈడు కూల్‌గా, సింపుల్‌గా వాక్ చేసి మళ్ళీ ఆ కేను గాల్లో ఫ్లిప్ చేసి అని చెప్పి హి విల్ రిటర్న్ ఆర్ ది ఎండ్ ఆర్ హి విల్ కంటిన్యూ అని ఏదో ఒకటి చెప్తాడు. ప్లీజ్ రా మాకొద్దురా మీకు దండం పెడతానురా. అసలు ఇంత దరిద్రమైన సినిమా అసలు ఒక్కడు తీయగలడనేది ఈ సినిమా ఎట్లా తీయకూడదనేది ఒక హ్యూజ్ ఎగ్జాంపుల్. లాజిక్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏమీ లేదు. ఆఖరికి ఈ సినిమాకి ఎవడైనా గుర్తుందంటే ఆఫ్‌కోర్స్ వన్స్ అగైన్ 'మణి శర్మ' మ్యూజిక్ బట్ ఓన్లీ వన్ పాట. ఒక్క మగాడు డు 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 ఒక్క మగాడు డు డు అని ఒక పాట ఉంటది గదా! అమ్మ! ఇంత దరిద్రమైన సినిమా, ఇంత వరస్ట్ మూవీ నా జీవితంలో అస్సలంటే అస్సలు చూడలేదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను ఎంత నవ్వానంటే అంత నవ్వాను. నేను నవ్వి అది చెప్పుకోవడానికి నేను స్ట్రగుల్ అయ్యాను గదా! దానికంటే ఒక 2 రేట్లు ఎక్కువ నవ్వుంటా సినిమా ఫస్ట్ టైమ్ చూసి. అంటే ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటదంటే, నీకు తెలుసు సినిమా బ్యాడ్‌గా ఉంటది. నువ్వు నవ్వుతూనే ఉంటావు. కానీ తీరా చూసేసరికి నవ్వు గాకుండా అంటే సినిమా చూసిన తర్వాత పర్వాలేదనుకుంటావు. లేదు సినిమా చూసిన తర్వాత జండు బామ్ యేసుకుంటావు. అదే ఈ సినిమా చూసే ఒక ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో, నియం ఒక్క మగాడు అయితే అసలు ఆ 'వైవీఎస్ చౌదరి' గాడిని అంటే దీని తర్వాత ఇంకో సినిమా ఆడు తీయలేదు గదా! యాహ్! సో, నువ్వు అర్థం చేసుకో. ఆఖరికి 'నిప్పు' సినిమాకి నిర్మాత ఆయనే. ఆ సినిమా ఎట్లా తయారైందంటే మనందరికీ తెలుసు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్ వర్డ్. నీ అమ్మ ఒక్క మగాడు అయితే
వరస్ట్. వరస్ట్ అంటే వరస్ట్. ఓకే. నెక్స్ట్. థాట్స్ అబౌట్ థట్. 'ఒక్క మగాడు' గురించి ఇంకొంచెం మాట్లాడితే ఐ థింక్ నా బుర్రలో ఉండే బ్రెయిన్ సెల్స్ అన్నీ ఈడనే పోతాయి. వరస్ట్ అంటే వరస్ట్. హీరోయిన్ రోల్స్ ఇందాకడ చెప్పినట్టు బోత్ 'అనుష్క' అండ్ 'నీషా కొతారి' అబ్సల్యూట్‌లీ డిస్గస్టింగ్. అబ్సల్యూట్‌లీ డిస్గస్టింగ్. అసలు అలాంటి ఆడవాళ్ళు ఉంటాయా అనేది నాకు అప్పుడప్పుడు డౌట్ ఉంటది. వాళ్ళిద్దరి క్యారెక్టర్‌లు చూసి. వాడు వరస్ట్ క్యారెక్టర్స్, వరస్ట్ మూవీ, వరస్ట్ డైరెక్షన్, వరస్ట్ ఎవ్రీథింగ్. కామెడీ సినిమాకి కొంచెం పనికొస్తది గానీ, ఇంత అంటే ఇప్పుడు రాడ్‌లు కొన్ని సైజులుంటాయి. 8 ఎంఎం, 10 ఎంఎం ఇది 100 అడుగులు పెట్టిన ఆడియన్స్‌కి ఒక రాడ్. దింపిన ఒక రాడ్ అట్లుంటది సినిమా. సో, ఓకే. దట్ ఈస్ అబౌట్ 'ఒక్క మగాడు.' నెక్స్ట్ కమింగ్ టు 'మిత్రుడు.' ఈ సినిమా స్టార్టింగ్‌లో ప్రియమణి ఏదో ఒక జ్యోతిష్యుడి దగ్గరికెళ్ళి ఆమె అడుగుతది. లేకపోతే ఒక స్వామి దగ్గరికెళ్ళి లైక్ నా జీవితంతో తోడుగున్నవాడు ఎప్పుడొస్తాడంటే ఆడొస్తాడు. బాలే ఈ సినిమాలో బాలే ఇంట్రొడక్షన్. ఆడ హైవే మధ్యలో నడుస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఎనకాల ఆబ్వియస్లీ దేర్ సీజీఐ. ఆ కార్‌లని దే ఆర్ స్టర్రింగ్ ఔట్ ఆఫ్ ద వే అని గుద్దుకుంటగా అరే! అసలు నువ్వు హైవే మధ్యలో ఎందుకు నడుస్తున్నావు? ఆ! ముందు అది జెప్పు. ఈ సినిమా కథేంటో నాకసలు గుర్తులేదు గానీ, ఇంకో హైలైట్ సీన్ ఉంటది. ఆ సీన్ అయిన తర్వాత వాడు హైవే మధ్యలో నడుస్తూ ఉంటే ఇంకో సీన్ ఉంటది. ఆహ్, ఒక హెలిప్యాడ్ ఉంటదనమాట. ఆ హెలిప్యాడ్ వచ్చిన అంటే ఆ హెలిప్యాడ్ నుండి వాడేదో ఎవడో ఒకడు ఆడేదో డేర్ చేసాడు. హెలిప్యాడ్ మీద ఏదో పార్టీ జరుగుతూ ఉంటది. హెలిప్యాడ్ మీద నువ్వు నించొని ఇది నువ్వు తాగితే ఏదో ఒక డేర్ ఉంటది. అది తాగుతూ ఉంటాడు. సడెన్‌గా వాడు బ్యాలెన్స్ ఓడిపోయి ఆడేదో ఆడు పడిపోతూనే ఉంటాడు. వాడు చావు దగ్గరికి. సడెన్‌గా వాడు చేతికి అతికిచ్చినట్టు ఒక ప్లాస్టిక్ రిస్ట్ బ్యాండ్ ఉండి అది ఆడిని కాపాడుతది. కాపాడి ఏదో ఒక దాన్ని హోల్డ్ ఆన్ జేసి చివరికొచ్చి వాడు మళ్ళీ పైకొస్తాడు. కానీ రాడ్ అంటే రాడ్ మూవీ 'మిత్రుడు.' అసలు ఎవ్వడు గుర్తులేదు. ఆ ఇంట్రో సీన్ తప్ప నాకు తెలిసినంత వరకు. సో, ఆ సినిమా గూడా వచ్చింది పోయింది. నెక్స్ట్ 'పరమ వీర చక్ర' ఇది మన దాసరి నారాయణరావు గారి 150థ్ మూవీ. నాకు బాగా గుర్తు. ఆ సంక్రాంతికి 3 సినిమాలొచ్చాయి. నాకు తెలిసి అందరికీ తెలిసిన సినిమానే 'మిరపకాయ్.' ఎందుకంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది సంక్రాంతికి. నాకు తెలిసినంత వరకు లైక్ సూపర్ హిట్ అయింది. సో, సంక్రాంతి విషయంకొచ్చేసరికి 'పరమవీర చక్ర' 'వాంటెడ్' అని సినిమా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఎవ్వడు చూసుండడు. అందుకే ఆ సినిమా పోయింది. ఆ సినిమాకి డైరెక్టోరియల్ డెబ్యూ ఆఫ్ 'బీవీఎస్ రవి' యాస్ డైరెక్టర్. ఓకే. మన మన 'మచ్చ రవి' ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్ యాక్టర్ అయ్యారు గదా! ఆ సినిమాలో 'గోపీచంద్' అండ్ 'దీక్షా సేత్' ఉంటారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మన 'మిరపకాయ్' విత్ 'రవితేజ' అండ్ 'హరీష్ శంకర్' కదా! సో, ఆ సినిమా అచ్చం ఎళ్ళింది. ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉంటదంటే అండ్ ఎంత వరస్ట్‌గుండేదేంటంటే ఓన్లీ రీసెంట్‌లీ వాళ్ళు అప్‌లోడ్ జేశారు. కానీ దాదాపు ఒక 10 సంవత్సరాలు ఈ సినిమా నెట్‌లో కాపీ గూడా దొరకడం అంత కష్టం. నాకు తెలిసి వాళ్ళు తగులబెట్టేసి ఉంటారు. అంత వరస్ట్‌గుంటది. ఆడియన్స్ నాకు గుర్తున్నంత వరకు ఈ సినిమాని 'పరమవీర చెత్త' అని పిలుస్తారు. అంతే. ఎందుకంటే సినిమా అట్లుంటది గాబట్టి. సో, యాహ్! నెక్స్ట్ 'అధినాయకుడు.' ఈ సినిమా వాళ్ళు 1000 సార్లు పోస్ట్‌పోన్ చేసుంటారు. అండ్ దెన్ ఈ సినిమాలో బాలయ్య ఒక ట్రిపుల్ రోల్ ఉంది. సింపుల్‌గా చెప్తాను. నువ్వు ఒక సినిమా 100 సార్లు పోస్ట్‌పోన్ చేస్తే జనాలకి చూడే మూడు, ఉత్సాహం, ఇంట్రెస్ట్ మొత్తం పోతది. అందుకే ఈ సినిమా అట్లాగనే ఉంటది. సినిమా వచ్చింది, పోయింది. ఎవడో గుర్తులేదు. నెక్స్ట్ 'శ్రీమన్నారాయణ' 2012లో వచ్చింది. ఇది ఇంకొక రాడ్ మూవీ. ఓకే. ఈ సినిమాలో అందరికీ గుర్తున్న ఒక డైలాగ్ నేనెప్పుడు చెప్తా. ఎవడైనా కన్‌ఫ్యూజ్ అయితే డోంట్ వర్రీ మేము లింక్‌లో డిస్క్రిప్షన్‌లో పెడతాం. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్. ఐయామ్ ద ట్రూత్. ఐయామ్ ద ట్రూత్. దాని ఎనకాల ఒక బీజీఎం వస్తూ ఉంటది. సో సుమమ సే సుమ సే సుమ సే అరె! నువ్వు చెప్పేదేంది? వాడు అడిగేదేంది? ఆ! మనం ఇంకొకసారి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ యూ. ఐయామ్ నాట్ ద ట్రబుల్. ఐయామ్ ద ట్రూత్. ఐయామ్ ద ట్రూత్. ఐయామ్ ద ట్రూత్ అని వస్తది. ఏం ఏం జరుగుతూ ఉంటదిరా ఈ సినిమాలో ఆ! ఏం జరుగుతూ ఉంటది? అస్సలు ఏమేమో, ఏమేమో వస్తూ ఉంటాయి. దాని తర్వాత 'లయన్' అని ఒక సినిమా ఉంటది. 'లయన్' అనే సినిమా మళ్ళీ
మళ్ళీ మెమరీ లాస్ ఉంటది. ఒక ఫన్నీ మస్టాష్ ఉంటది. అండ్ దెన్ ఇట్స్ బేసిక్‌లీ రీమేక్ ఆఫ్ 'బోర్న్ ఐడెంటిటీ' అగైన్. ఎందుకంటే ఆడికి మెమరీ లాస్ ఉంటది. ఆడికి ఏం జరుగుతుందో ఎవడికి తెలీదు. ఆ సినిమా డైరెక్ట్ చేసినోడు ఒక డెబ్యూ డైరెక్టర్. నాకు తెలిసినంత వరకు ఆడు ఇంకొక సినిమా తీయలేదు. ఈ సినిమాలో 'మనీష్ శర్మ' సాంగ్స్ ఉంటది. సినిమాలో హీరోయిన్స్ 'త్రిష' అండ్ 'రాధిక ఆప్టే'. అండ్ దెన్ ఈ సినిమా ఒక ఫన్నీ సాంగ్ ఉంటది. 'పిల్లాని కాళ్ళకి కాటుకల్లో సూపరున్న సూపరు' అని ఒక పాటుంటది. అక్కడ బాలయ్య అండ్ త్రిష కెమిస్ట్రీ ఎంత ఆక్వర్డ్‌గా ఉంటదంటే అంత ఆక్వర్డ్‌గా ఉంటది. రాడ్ అంటే రాడ్. రాడ్ మొత్తం పూర్తి రాడ్ దింపారు ఆ సినిమాతో సహా. నాకు ఇప్పటి వరకు సినిమా పిచ్చే ఉన్నాడు గదా! సినిమా పిచ్చే ఒక వీడియో జేశాడు. ఎవడో థియేటర్‌లో ఎవడో థియేటర్‌లో పడుకుంటాడు. వాడిని లేవడానికి ట్రై చేసాడు. "రేయ్! రేయ్! రేయ్! నేనెవరిని? సినిమా ఏం జరిగింది? ఏంటి భయ్యా లైన్ సినిమా చూసావా? ఆహా! ఎళ్ళు" అని చెప్పి ఆడు థియేటర్ నుండి బయటకొస్తాడు. ఆడియన్స్ కూడా అదే సేమ్ రియాక్షన్. అట్లనే ఉంటది. నెక్స్ట్ 'డిక్టేటర్' ఈ సినిమా సంక్రాంతి 2016 వచ్చింది. 3 సినిమాలతో పోటీ చేసింది. 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'నానక్ ప్రేమతో', 'సోగ్గాడే చిన్నాయన'. 5 సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఈ సినిమా ఫ్లాప్ అయింది. సింపుల్‌గా అదే సేమ్ బాలయ్య టెంప్లేట్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది మన 'శ్రీవాసు'. 'లక్ష్యం' అండ్ 'లక్ష్యం' ఏంది 'లక్ష్యం' అండ్ 'లౌక్యం' మన డైరెక్టర్ ఉన్నారు గదా! ఆ సినిమా డైరెక్ట్ చేసింది ఆయనే. తమన్ మ్యూజిక్ కొట్టాడు. పాటలు బావుంటాయి. ఈ సినిమా కథ బేసిక్‌లీ ఏంటంటే వాడు వి విజేత సూపర్ మార్కెట్‌లో పనిచేస్తాడు. కానీ నిజం ఏంటంటే ఈడు యాక్చువల్లీ చాలా పెద్ద డాను. మళ్ళీ అదే లైక్ 2 బాలయ్యస్ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాకు అంటే లేదు. ఒక్క రోలే కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. సో, ఒక్క రోల్‌లోనే 2 షేడ్స్ అనమాట. మళ్ళీ అదే. కానీ సినిమా వచ్చింది పోయింది. టిపికల్ బాలయ్య మూవీ. ఆ తర్వాత 'పైసా వసూల్' ఈ సినిమాకి నాకు బాగా గుర్తు. అప్పట్లో చాలా హైప్ ఉండేది. బికాజ్ ఫస్ట్ టైమ్ బాలయ్య అండ్ పూరి జగన్నాథ్ ఇద్దరు కలుస్తారు. దాని తర్వాత 'క్యా రే హౌలే తేడా సింగ్ కొంచెం తేడా, తేడా చాలా' దాని తర్వాత ఒక డైలాగ్ ఉంటది గదా! 'ఐ యామ్ బ్లాక్, యూ ఆర్ బ్లాక్, వి ఆర్ ఆల్ బ్లాక్' అని చెప్తూ ఉంటాడు గదా! నీ అమ్మ అది సినిమాకి, డైలాగులకి, యాక్టింగ్‌కి అసలు సంబంధమే లేదు. ఈ సినిమా 'పోకిరికి' రీమేక్. ఎందుకంటే సినిమా మొత్తం బాలయ్య నువ్వు ఇంకెవరో అనుకుంటావు. తీరా చూస్తే లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆయన రా ఏజెంట్ నందమూరి బాలకృష్ణ అని చెప్తాడు. ఆడెవడు 'కబీర్ బేడి' ఉంటాడు. 'కబీర్ బేడి' బాలయ్యని అపాయింట్ చేసాడు 'బాబ్ మార్లీని' చంపడానికి. ఈ సినిమాల్లో విలన్ విలన్ పేరు 'బాబ్ మార్లీ'. సినిమా మొత్తం అదే నడుస్తూ ఉంటది. "రేయ్ బాబ్ మార్లీ" అని ఆడు చెప్తూ ఉంటాడు కదా! సినిమా మొత్తం. ఈ సినిమాల్లో అంటే నేను చూసాను. ఎంత వరస్ట్‌గుంటదంటే అంత వరస్ట్‌గుంటది. స్క్రీన్ ప్లే లేదు, కథ లేదు, ముఖ్యంగా డైరెక్షన్ ఏం లేదు. పోనీలే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 'శ్రీ' అని ఒక సినిమాలో చూసామంటే కొంతో గొప్పో ఆమె బావుంది. కానీ 'పూరి జగన్నాథ్' ఒక మార్కర్ రాడ్ ఈ సినిమా. అందుకే సినిమా పోయింది. ఆడేదో లైక్ తెలంగాణ డైలెక్ట్ చెప్పుకోవడానికి ఆడు చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో 2 పాజిటివ్స్ ఉన్నాయి. ఒకటి 'పైసా వసూల్' టైటిల్ సాంగ్ 'అరె వసూలు 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 పైసా వసూల్' అని వస్తది గదా! ఆ పాట గూడా బావుంటది. దాని తర్వాత 'తిప్పు తిప్పు తిప్పు నౌ సిప్పు 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 అరె మామ ఏక్ పెగలా అరె మామ ఏక్ పెగలా' అని వస్తది గదా! సో, ఆ 2 పాటలు బావుంటాయి. పాట రాసింది భాస్కర్ భట్ల గారు. సో, ఆఫ్‌కోర్స్ అంటే 'పూరి జగన్నాథ్' సినిమా అంటే భాస్కర్ భట్ల ఉండాల్సిందే. ఆల్‌మోస్ట్ ఆఖరి అన్ని సినిమాల్లో ఆయన పని జేశారు. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ 'పైసా వసూల్.' 'పైసా వసూల్' అయితే అంటే మేబీ క్రింజ్‌కి పనికొస్తది గానీ, నాకైతే రాడ్‌గా పనికొచ్చింది. మరో ఒక 'సండుబాబు' మూవీ 'సండుబాబు' ఏసుకోవాలి. నెక్స్ట్ 'జైసింహ.' సంక్రాంతి 2018 ఎంత దరిద్రంగుండేదేంటంటే నేను జెప్తా. ఇందాక మనం 'పవన్ కళ్యాణ్' ఎపిసోడ్‌లో జెప్పినట్టు ఇది ఎట్లా ఉంటదంటే 2018 సంక్రాంతికి వచ్చిన సినిమాలు జెప్తా. ఆఫ్‌కోర్స్ 'అజ్ఞాతవాసి' వచ్చింది. అది ఆడియన్స్‌ని, ప్రేక్షకుల్ని అజ్ఞాతంలో పెట్టేసింది. దా దాని తర్వాత 'జైసింహ' వచ్చింది. డైరెక్టర్ బై మన 'నరసింహ' అండ్ 'దశావతారం' 'కేఎస్ రవికుమార్' గారు. అండ్ దెన్ 'రాజ్ తరుణ్' అని ఇంకో సినిమా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా ఎవడు చూసుండడు. 'రంగుల రత్నం' ఒక సినిమా వచ్చింది. అండ్ దెన్ 'సూర్య' ఫస్ట్ టైమ్ ఆయన తెలుగు డబ్బింగ్ చెప్పిన ఒక సినిమా, సొంత డబ్బింగ్ చెప్పిన ఒక సినిమా 'గ్యాంగ్' వచ్చింది. 'గ్యాంగ్' సినిమా 'స్పెషల్ 26' రీమేక్ మన అక్షయ్ కుమార్ సినిమా. సో, ఈ 3 సినిమాల్లో అంటే 'అజ్ఞాతవాసి' వచ్చింది పోయింది గదా! బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది ఆ సినిమా. దాని తర్వాత జనాలు తీరా చూసేసరికి ఇంక సినిమాలేం చూడడానికి ఏం లేదు. ఆ సంక్రాంతికైతే ఏదో పక్కా ఒక సినిమా చూడాలి గదా!
ఎంత దరిద్రమైన సినిమా మన కట్టిక దరిద్రం ఏంటంటే 'సంక్రాంతి విన్నర్' ఉంటది గదా! ప్రతి సీజన్‌కి. 'సంక్రాంతి విన్నర్' 2018లో 'జయసింహ'. అంటే నువ్వొకసారి ఊహించుకో. ఎంత వరస్ట్‌గుండే ఒక పరిస్థితి అంటే 'జయసింహ' అని ఒక సినిమా విన్నర్ అంటే నువ్వు లైక్ అసలు మాటలు లేవు. దానికైతే మాటలంటే మాటలు లేవు. ఈ సినిమాలో ఎవరికైనా ప్రత్యేకంగా ఏమైనా గుర్తుందంటే ఒక పాటుండేది. ఇది వైరల్ అయింది. సినిమాకి ముందు వైరల్ అయింది. దాని తర్వాత సినిమా అయిన తర్వాత వైరల్ అయింది. అమ్మ కొట్టి దందననననన ఒక ఆ మొత్తం పాట ఉంటది గదా! ఒక జాకెట్ స్టెప్ ఉంటది. అమ్మా! జై బాలయ్య, జై జై బాలయ్య అని అందరూ అరిచారు. దాని తర్వాత ఒక చైర్ స్టెప్ ఉంటది. అది గూడా సూపర్‌గుంటది. తీరా చూస్తే ఫైనల్‌లో అందరు నవ్వించే ఒక స్టెప్పు వాళ్ళిద్దరూ ఫ్లోర్ మీద వాళ్ళేదో షిమ్మీ జేస్తూ ఉంటారు. ఆల్‌మోస్ట్ లైక్ వాళ్ళేదో లైక్ హంపింగ్ జేసినట్టు ఏవేవో కొరియోగ్రాఫర్ ఎవడో నాకు తెలీదు గానీ, 'శేఖర్ మాస్టరు', 'జానీ మాస్టరు', ఏ మాస్టరో ఎవ్వడికి తెలుసు. కానీ ఆ అమ్మకుటి పాట ఉండడం వలన సినిమాకి అంత గొప్ప క్రేజ్ సంపాదిచ్చింది. బట్ 'జయసింహ' అయితే ఓ దండం. అండ్ దెన్ ఒక సంవత్సరం ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ చేతులు కలిపి 'రూలర్' అని ఒక సినిమాతో మన ముందుకొచ్చారు. 'కెఎస్ రవికుమార్ అండ్ బాలయ్య.' నాకు నాకు బాగా గుర్తు ఫస్ట్ లుకొచ్చింది. ఆడేదో 'నందమూరి టోనీ స్టార్క్' అన్నారు. ఎందుకంటే అదే సేమ్ టోనీ స్టార్క్ గెటప్‌లో ఉంటాడు. ఒక గోటి ఉంటది. కళ్ళద్దాలుంటాయి. ఈ సినిమా ఇంట్రో ఎంత ఫన్నీగుంటదంటే ఒక హెలికాప్టర్ ఉంటది. హెలికాప్టర్ నుండి వాడినేమన్నా పట్టుకోవడానికి మొత్తం పట్టుకునే ఉంటాడు. దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. అండ్ దెన్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. వా బాలయ్య విగ్ గుర్తుందా? ఎంత ఎంత వరస్ట్‌గా ఉంటదంటే విగ్గు. అంటే ఆ విగ్‌కి, ఆ లుక్‌కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? అనే ఉంటది గదా! రాడ్ మ్యాక్స్ అసలు ఈ సినిమా. ఈ సినిమాకి ఎందుకు అసలైన ఎవడికైనా గుర్తుందంటే మ్యూజిక్ ఎవడు ఐ థింక్ 'చిరంతన్' భట్ కొట్టాడు మ్యూజిక్ ఈ సినిమాకి. ఆ పాటుంటది కదరా! పడతాడు తాడు తాడు ఎవడైనా అనే ఆ డాన్స్ లుక్ ఉంటది గదా! 'సనత్ చౌహాన్' గూడా ఉంటది ఆ పాటలో. జనాలది జూసి పగలబడి నవ్వుకున్నారు. కానీ ఆ విగ్ అయితే అమ్మా! మర్చిపోలేని ఒక ఇమేజ్ అది. అసలు యాహ్! అది యాహ్! అది రూలర్ అయితే ఇంకేమైనా రాడ్లున్నాయా? అంటే నేను కొన్ని లైక్ కొన్ని చూడలేని సినిమాలున్నాయి. ఒకటి 'బలేవాడు బాసు' అదెప్పుడో వచ్చింది. దాని తర్వాత 'సీమసింహం.' ఇంకోటి చెప్తా 'సీమసింహం' అనే సినిమా నువ్వు పేరు లైక్ లైక్ ఆ సినిమా పేరు చెప్తే నువ్వు ఏ హీరో చేస్తావనుకుంటావు? ఓకే. 'సింహ' జేశారు. దాని తర్వాత 'లయన్' జేశారు. దాని తర్వాత 'వీరసింహారెడ్డి' జేశారు. ఓకే. ఇంకా అంటే ఇంకెన్ని సింహాలుంటాయి. నాకు తెలిసి 'నందమూరి ఫ్యామిలీ' ఎట్లుంటదంటే, మన 'క్యాట్ ఫ్యామిలీ' ఉంటది గదా! 'క్యాట్ ఫ్యామిలీలో' ఉండే జంతువులన్నీ పట్టుకొచ్చి బికాజ్ ఆఖరికి 'కళ్యాణ్ రామ్' ఒక సినిమా జేశాడు. ఆ సినిమా పేరు 'షేర్.' నాకు తెలిసినంత వరకు ఆ సినిమా ఎవ్వడు జూసుండడు. ఆ సినిమా 2015లో ఉంటది. ఆ సినిమాలో హీరోయిన్ సోనాల్ చౌహాన్. సో, 'షేర్', 'లయన్', 'సింహ', 'వీరసింహ' ఇంకేమైనా మిస్ అవుతున్నానా? అంటే నువ్వు ఓ పని చెయి. అన్ని జంతువులు పట్టుకురా. ఓకే. మన వాళ్ళు ఆల్రెడీ అది చేశారు. చిరుత, చిరుత, పులి ఐ థింక్ లేదు. అన్నీ చేశారు. కానీ చిరుత, పులియే మిస్సింగ్. పులి గూడా తీశారు. ఓకే. పవన్ కళ్యాణ్‌తో. సో, అన్ని జంతువుల పేరుతో వాళ్ళు సినిమాలు తీస్తూనే ఉంటారు. మేమేమైనా మిస్ అవుతున్నాం అంటే ఏనుగు, ఏనుగు, తోడేలు, నక్క ఆఖరికి 'ఎలుక' అని ఒక సినిమా గూడా ఉంటది. దాంట్లో 'వెన్నెల కిషోర్' అండ్ బ్రహ్మానందం ఉంటారు. అండ్ దెన్ ఇంకేముంటది? ఏదో ఆలోచిస్తున్నా. ఏమో నేను మర్చిపోయాను. అన్నీ చేప అని వాళ్ళొక సినిమా తీయలే. 'ఈగ' తీశారు. కానీ 'చేప' తీయలేదు. ఇంకేముంటాయి? ఏవేవో ఇప్పుడు నా తెలుగు నాలెడ్జ్ సెషన్ ఎందుకు కావాలి గానీ ఇది పాడ్‌కాస్ట్ కదా! సో, నేను సింపుల్‌గా చెప్తాను. నేను చూడలేని బాలయ్య, రాడ్ సినిమాలు నేనేం విన్నానంటే 'బలేవాడివి బాసు', దెన్ 'సీమసింహం',
'పాండురంగడు' అండ్ దెన్ ఇంకో సినిమా ఉంటది. 'ఊ కొడతారా ఉలికి పడతారా' అప్పుడు అది చాలా హైప్ అయిన ఒక సినిమా. కొంతమంది జూసారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమాకి వాళ్ళు ఒక 'గంధర్వ మహల్' అని ఒక సెట్ ఏశారు. ఆ సినిమా చాలా సినిమాలో ఉంటది. మన 'రభస' సినిమాలో ఎన్టీఆర్ సెకండ్ హాఫ్‌లో ఎళ్ళిన ఒక హౌస్ సెట్ ఉంటది గదా! సో, ఆ సినిమాలో గూడా ఉంటది. 'దూసుకెళ్తే దేనికైనా రెడీ' సినిమాలో గూడా ఉంటది. 'పాండవులు 9' సినిమాలో వాళ్ళందరూ ఉండే ఒక ఇల్లు ఉంటది గదా! ఐ థింక్ ఆ హౌస్ సెట్ కూడా. బట్ ఆ హౌస్ సెట్ ఇప్పుడు వాళ్ళు ఆహ్ డిస్ట్రాయ్ జేశారు. సో, దాని ఏందో నాకు నిజంగా తెలీదు. అండ్ దెన్ 'ఎన్టీఆర్ పార్ట్ 1 అండ్ 2' నాకు ఇప్పటి వరకు గుర్తు 'ఎన్టీఆర్ పార్ట్ 1' 80,00,00,000కి అమ్మారు. 80నా? 8 యాహ్! 80,00,00,000కి ప్రీ రిలీజ్ బిజినెస్ జేశారు. నాకైతే పిచ్చి లేసి ఐ వాస్ లైక్ యాహ్! సినిమా పక్కా డిజాస్టర్ అవుతది. అంటే అండ్ దెన్ పార్ట్ 2 అయితే అది ప్యూర్ ప్రొపగాండా మూవీ అని నేను విన్నాను. అంటే ఆ సినిమా అతి పెద్దమైన డిజాస్టర్ ఆ టైంలో. సో, ఇద్దరు మూవీస్ డిజాస్టర్స్ అయ్యాయి. ఎన్టీఆర్ సినిమా నాకెట్లా ఉంటదంటే, ఇప్పుడు సింపుల్‌గా చెప్తానండి. 'మహానటి' అని ఒక సినిమా, ఆ సినిమా నీకెందుకు ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, నంబర్ 1 లిటరల్లీ జనాలకి 'సావిత్రి' గారి గురించి లైఫు పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఎన్టీఆర్ అయితే అట్లా గాదు గదా! నాకు ఎన్టీఆర్ లైఫ్ గురించి చదవాలంటే డైరెక్ట్‌గా వికీపీడియాకెళ్ళి ఆయన స్టార్టింగ్ నుండి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు. అది వదిలేసి మన సినిమాల్లోకొచ్చి సూపర్ స్టార్, దాని తర్వాత మెగాస్టార్, దాని తర్వాత బేసిక్‌లీ దేవుడయ్యారు. 'దానవీర సూరకర్ణ' అన్నట్టు సినిమా చేశారు. దాని తర్వాత కొంచెం టైం వచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో అంటే మానేసారో నాకు తెలీదు గానీ, మానేసిన తర్వాత దాని తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. అండ్ దెన్ దాన్ని తీరా చూస్తే ఐ థింక్ సైడ్ బై సైడ్ సినిమాలు చేస్తూ అప్పుడు ఆయన ఎన్టీఆర్ గారు ఎంటర్‌టైనర్ చేసేవారు. ఎంటర్‌టైన్ చేసిన తర్వాత లేదు నేనిప్పుడు రాజకీయ నాయకుడు కదా! నా సినిమాలో ఏదో ఒక సోషల్ సర్విస్, సోషల్ మెసేజ్ చేసినట్టు అప్పుడు సోషల్ ఇష్యూస్, సోషల్ థీమ్స్ తీసుకొచ్చేవారు ఆయన సినిమాల్లో. అండ్ దెన్ ఆయన లైక్ యాక్టింగ్ దాని తర్వాత ఒక డైలాగ్ డెలివరీ అది మొత్తం మారిపోయింది. సో, తీరా చూసేసరికి పెద్ద ఎన్టీఆర్ గారు శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత కథ మీరు చూస్తే పెద్దగా ఎక్సైటింగ్‌గా తెలుసుకోవడానికి పెద్దగా ఏం లేదాడ. ఎందుకంటే మెజారిటీ అందరికి తెలుసు. కానీ 'సావిత్రి' గారి జీవితం అట్లా గాదు గదా! సో, అందుకే ఐ థింక్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు చూడాల్సిన అసలు అవసరమే లేదు. ఇంట్రెస్ట్ లేదు. సో, దాంతోనే మనం కంక్లూడ్ చేద్దాం. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది ఎపిసోడ్. విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ 'రాడ్ మూవీస్' ఫీచరింగ్ 'రవితేజ' గారు. ఇక్కడ 1,90 ఉన్నాయి. సో, అయన్ని గురించి మేము చెప్తాం. But but yeah, thank you so much for listening, and we'll see you all in the next episode. Have a fantastic day. Bye bye.